గుత్తి వంకాయ ఇంగ్లీష్ ఏమంటారు చెప్పండి? బ్రింజాల్ బెల్స్. వీళ్ళిద్దరు చేసిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో ఒకటి కింద కామెంట్స్ లో తెలియజేయండి. కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరన చూడు, అస్తమాను నన్నే చూడయ్యో, ఓ టేస్టీ తేజ అంత దూరం ఉంటే ఏటయ్యో, ముక్కుకున్న ముక్కిట చూసా. ఇచ్చినప్పుడు మరి నువ్వు ఆ కోరస్ ఇవ్వచ్చు కదా, అబ్బాయి వయసు నీది. ఇచ్చారు. లోపల లోపల ఇచ్చేసారు తెలుసు దానికి. ఎవరినైనా టీవీలు చూసేవాడిని చెప్పమను, నాకు నీకేమైనా డిఫరెన్స్ ఉందా ఏజ్ అని. జస్ట్ నా ఏజ్ ఎంత ఉన్నదమ్మా? 30-31. ఓకే మీరా చచ్చిపో. ఫస్ట్ కిస్ అది గుర్తుంది. మా ఆవిడ కలిసిన తర్వాత 15 రోజులకో 20 రోజులకో ఇదంతా ఏం చెంజి గంజి గంజి కాడి నుంచి వచ్చా ఇటు చెంజి ఏంటి మేడం గారు? చెప్పరా తేజ? చిట్టి ముత్యాలు వెజ్ పులావ్. ముత్యాల ఇక్కడ ఇదేంటిది? పొట్లం బిర్యానీ అమ్మా, పైన ఆమ్లెట్ వెజ్జే. ఏంట్రా వెజ్? ఇది వెజ్ లా కనబడుతుంది నీకు? వెజ్ అంటే ఏంటో నేర్చుకో ఫస్ట్. కావాలని అవకాశం తీసుకుని నా మీద జోకులు వేస్తున్నాడు వీడు. చూసుకోండి మీరు ఆడియన్స్. అన్న ఇది ఎడ్యుకేషన్. డోంట్ టాక్ అబౌట్ ఎడ్యుకేషన్. బిఏ అప్పట్లోనే సంపాదన అయినా కొడుకుని వెయ్యండి. మేడం గారి కోసం వెజ్ వచ్చింది అమ్మ, నిమ్మకాయ ఉల్లిపాయ. కొన్ని సినిమాల్లో తగ్గిందా? తగ్గింది. మేడం గారు చేయబడంగా తగ్గిపోయింది. వాడు చిన్నగా దూరేస్తున్నాడు, ఫీలింగ్స్ ని షేర్ చేస్తున్నాడు చిన్నగా. చిన్న పిల్లలు మీ భావాలు, మీ భావ ప్రాప్తిని పెట్టు. భావ ప్రకటన చేయలేదులే. అరే మెసాచ్యూసెట్స్ అను, మెసాచ్యూసెట్స్ సెక్స్ కాదు. ఫుడ్ చాలా బాగుంది. క్రిస్పీ కార్న్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. పనీర్ క్యూబ్స్ అవన్నీ కూడా బాగున్నాయి. ముద్దపప్పు ఆవకాయ. శివాజీ అన్న నాకు మా నాన్నతో సమానం. ఎందుకంటే ఆయన నాలెడ్జ్ కి, ఆయన విజన్ కి, ఆయన ఇదికి ఎప్పుడు ఒక తండ్రిలే. వారానికి ఒకసారైనా ఫోన్ చేయడం, 10 నిమిషాలు పోకుండా మాట్లాడదాం. ఏది మాట్లాడినా కానీ అదొక తెలియని బూస్టప్ వస్తుంది. ఆయనతో కూడా ఎప్పుడు చెప్పలేదు కానీ నా జీవితంలో చాలా మార్పులు వచ్చినాయండి. ఎప్పుడో ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు శివాజీ అన్న నాతో. మనకు ఉపయోగపడపోయినా మన చుట్టూ ఉన్నోళ్ళు ఎవరో ఒకరికి ఉపయోగపడాలరా, దానికోసం మనం కూడా వెళ్ళొచ్చురా. ప్రాబ్లం ఏం కాదు, మనకే అవ్వాలని లేదు, మన చుట్టూ ఉన్నోళ్ళు ఎవరో ఒకరికి ఎత్తి చాలరా అనే మాట అన్నాను. 6వ తారీఖులో ట్రిప్లెస్ సాంప్రదాయని సుబ్బిని శుద్ధపూసని ట్రిప్లెస్. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్ ఎక్సైటెడ్ విత్ లయా గారు, శివాజీ శివాజీ టేస్టీ తేజ అండ్ వీఆర్. కాదప్పా, ఫుడ్ వీడియోకి వచ్చాము, ఓకే పెడతారు తింటాం, ఏం లేదు, రాగానే తీసుకున్నారు తింటున్నాడు. మీరు ఏదో చేసుకుని వచ్చిన మంది చేస్తానని చేస్తున్నారు ఆయన. ఒక స్పూన్ అమ్మ నేనే సర్వ్ చేస్తా. ఇట్లా టేస్టీ తేజ. ఇది పన్నీర్ క్యూబ్స్ అమ్మ. వీడు కావాలని అవకాశం తీసుకుని నా మీద జోకులు వేస్తున్నాడు వీడు. చూసుకోండి మీరు ఆడియన్స్. నువ్వు ఎట్లా అంటే ఈ వాకయ్యా బాబు, మీ వాళ్ళు కాసు కూర్చుంటారు. ఎవరిది? మష్రూమ్ పాప్కార్న్ అంటమ్మా. మష్రూమ్ కూడా నాకు నాన్ వెజ్. వెజ్లే అది నాకు. నీకు నాన్ వెజ్ అంతే. అంటే మష్రూమ్ నాన్ వెజ్ లా ఫీల్ అవుతాం. క్రిస్పీ ఉంది కదా, క్రిస్పీ కార్న్. అందులో ఏమన్నా మష్రూమ్ లేకుండా ఏదైనా పన్నీర్ క్యూబ్స్ విత్లో టేస్టీ పెడతారు. ఓకే, నీకు నేనేం పెట్టలేదు, నేను పెడతా. మష్రూమ్ నాన్ వెజ్ అయితే ఒకటి చాలేమ్మా. చాలు అవన్నీ ఉన్నాయి కదా. చీటింగ్ డే తినమ్మా. బేసిక్గా నైట్ టైం తిండో అన్నాడు. ఈరోజు తప్పక తింటున్నాడు నా కోసం. ఇవన్నీ వెరీ గుడ్. ఓన్లీ జీడిపప్పు కదా, ఇవి కూడా తినొచ్చు. సరే తింటా చిన్నగా తింటా. దీని పేరేంటమ్మా? సెస్మీ చికెన్. సెస్మీ చికెన్ అంట. అంటే నువ్వులు వేసినటువంటి మాంసము చికెను అని. సెస్మీ అంటే నువ్వులా? అంత ఇంగ్లీష్ రాదు. ఎంత ఇంగ్లీష్ అన్న, ఇది ఎడ్యుకేషన్. డోంట్ టాక్ అబౌట్ ఎడ్యుకేషన్ ఇడియట్. అంటే మామూలు క్యాజువల్ అడుగుతున్నా మీ ఎడ్యుకేషన్. బిఏ అప్పట్లోనే సంపాదన అయినా కొడుకుని వెయ్యండి. అప్పట్లో అంటే నువ్వేమో పెద్దగా నిన్న మొన్నలాగా నువ్వు
నా పాస్ అవుట్ 2018 నేను పాస్ అవుట్ సర్లే ఏదో 2018 ఏంటిది 2018 2018 ఏంటి పాస్డ్ అవుట్ పాస్ అవుట్ అమ్మా బీటెక్ పాస్ అవుట్ బీటెక్ బట్ నాట్ ఎట్ కంప్లీటెడ్. సరే ఓకే ఎంటెక్ లేదు వీడు ఎంటెక్ చేశాడు, నిజంగా చేశాడు. నువ్వు అట్ట చెబుతుంటే మామూలు నమ్మేవాళ్ళే, నువ్వు చెప్పినా నమ్ముద్ది కావట్లా ఆవిడికి. అలా ఏం లేదు. ఆడియన్స్ చేశాడండి, ఎంటెక్ చేశాడు. సర్లే అన్న విజ్ఞాన్ అదే మీ ఓకే ఫస్ట్ ఆఫ్ ఇంటర్ ఆల్ తర్వాతగా ఇంటర్ తర్వాత కాదు బీటెక్ తర్వాత. సరే ఓకే ముందు మన సినిమా గురించి సాంప్రదాయని సుప్పిని సొత్తుపోసిని బేసిక్గా ఈ సినిమా గురించి ఓకే అన్నకి కాదులే కానీ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాడో ఓపెన్గా శివాజీ అప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదా, ఒరే ఒక అద్దరిపోయే ప్రాజెక్ట్ వస్తుంది మామూలుగా కాదు, నువ్వు కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేయవు అది ఇది మాట్లాడుతున్నారు. కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేసి ఏం నడుతున్నారు ఏం చేస్తున్నారు అనుకున్నా. కట్ చేస్తే ఎప్పుడైతే లయ గారు చెప్పి నిజంగా లయ గారా అన్న, నిజమా లయ గారు మా ఇద్దరు కాంబినేషన్లో వస్తుంది అది ఏం చెప్పగానే ఆయన చెప్పినప్పుడు ఆయన ఎలాంటి ఎక్సైట్మెంట్ చూసారు దానికి రెట్టింపు ఎక్సైట్మెంట్ నేను చేశాను మేడం. ఎందుకు అంటే సీరియస్లీ మీ ఇద్దరిని స్క్రీన్ మీద ఆ రోజుల్లో చూసి చాలా ఎంజాయ్ చేసాం మేమైతే మాత్రం. ఏ రోజులు? నేను చదువుకునే రోజుల్లో బుద్ధు వచ్చేపు గాడిదే అదిరిందయ్యా చంద్రం కానీ ఆ నెక్స్ట్ టాటా బిర్లా మొత్తం వస్తుంది. అందులో నాకు బాగా గుర్తుండిపోయింది అలీ గారితో లేడీ గడప వేసుకుని ఒక ట్రాక్ మీది అసలు కృష్ణ భగవాన్ గారి మీది క్రేజీ కాంబో దాంట్లో మాత్రం భలే ఉంటది. అండ్ ఈ కాంబినేషన్ లో వస్తుందంటే అబ్బా మళ్ళీ ఇంకొక ఎందుకంటే ఇది రీసెంట్ గా అందరూ చూసింది అందరికీ తెలిసిందే మంగపతి. ఇప్పుడు దాకా శివాజీ లో చూడండి యాంగిల్ ఒకటి చూపించాడు, మళ్ళీ ఆ జోన్కి వెళ్ళి కామెడీ యాంగిల్ తీసుకొస్తాడా అంటే ఈ ట్రాక్తో వచ్చేసాడు. అదిరిపోయే కామెడీతో వస్తుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ గారి ద్వారా ఈ సబ్జెక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకేమనిపించింది? ఫస్ట్ అంటే నేను మామూలుగా ఏమేమి స్టోరీస్ ఉంటాయి, హస్బెండ్ వైఫ్ ఏవో కొట్టుకోవడం మళ్ళీ ఏదో ఒకటి కలిసిపోవడం ఇలాంటి ఫ్యామిలీ డ్రామా అలా ఎక్స్పెక్ట్ చేశాను. అంటే పైగా ఈ టైంలో అది కూడా అంటే ఇంత ఫుల్ లెంత్ ఇంత డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వినంగానే అసలు చాలా బాగా నచ్చింది. అంటే ఫర్గెట్ అబౌట్ నేను చేస్తున్నాను అని కాదు, అసలు మామూలుగానే కథ వినంగానే చాలా నచ్చిన వెంటనే అసలు ఫస్ట్ నవ్వు వస్తూ చెప్తుంటేనే నవ్వు వస్తుంది. సో అది చాలా అంటే మనకి చెప్తూ ఉంటే నవ్వు వచ్చింది అంటే అర్థం ఏంటంటే దాంట్లో పొటెన్షియల్ ఉంది కదా. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. చదువుతున్నప్పుడే నవ్వు వచ్చిందంటే చూస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఇంకా ఫీల్ అయ్యి మంచిగా చేస్తాం దాన్ని. అన్న బ్రో ఎంతమైపోతే మాట్లాడు నువ్వు తింటాను. నేను ఉన్నాను కదా ఇక్కడ తినకుండా, ఎందుకంటే రోజు నేనే మాట్లాడతా లయ బదులు, ఇవాళ లయ మాట్లాడి అమ్మ సార్ టేబుల్ పక్కన వేసుకుని పెట్టి ఏంటి వెజిటేరియన్ ఒకటే ఉంటుందా ఇంకా వేరే లేవా? చేస్తున్నారు ఎట్లా తట్టుకున్నావు అంట. క్యారెక్టర్ గురించి మాట్లాడతారు, సినిమా క్యారెక్టర్ అండి క్యారెక్టరే. అదే బేసిక్ గా ఇవి చూస్తుంటే సినిమాలో మిమ్మల్ని చాలా డామినేటింగ్ వైఫ్ క్యారెక్టర్లే అనిపిస్తుంది. ఆవిడ ఏ సినిమాలో పెట్టినా నాతో అంతే. అదే అదిరిందయ్య చంద్రని చూసినా అదే టాటా బిర్లా అయినా అదే ట్రాక్ నడుస్తుంది. అంటే ఆవిడ సీరియస్ మీరు ఇలా తగ్గడం ఇది బేసిక్ గా జనాలను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మీకు నిజంగా ఈ సినిమాలో లయ గారితో చేద్దాము అని ఎందుకు అనిపించింది? అంటే హీరోగా అనేసరికి మనం ఇప్పుడు ఎవరిని పెట్టినా కూడా సీనియర్ యాక్టర్ అని మాట్లాడతారు. సో అది బ్యాలెన్స్ అవ్వాలంటే ఏదైనా లయ కావాలి, లేదంటే లయతో పాటు నాతో పాటు చేసిన ఇంకెవరన్నా హీరోయిన్లు రావాలి. అప్పుడే చూసే వాళ్ళకి బిలీవబిలిటీ ఉంటుంది. ఇది నా నమ్మకం. నేను ఇప్పుడు కొత్త హీరోయిన్తో వాళ్ళు ఇచ్చిన బడ్జెట్కి నేను చేసేయచ్చు, ఎవరు కాదనరు కూడా. కానీ సినిమా అనేది నమ్మకం వస్తే ఏ సినిమా అయినా ఆడుతుంది. వాళ్ళ బిలీవబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఏ సినిమా అయినా సరే వాళ్ళకి దగ్గరికి వెళ్తుంది. అది బలంగా నమ్ముతాను నేను స్క్రిప్ట్లో ఎప్పుడు కూడా. నా ఫేస్ డెఫినెట్గా ఎవరితో అయినా సూట్ అవుతుంది. ఏజ్ నేను కనుక్కోలేరు మనం చెప్తే తప్ప, అనవసరంగా నువ్వు రివీల్ చేసావు తప్ప ప్రపంచానికి తెలియదు. పెద్ద ఆయన పొడవని అయ్యా దాచుకునే చిచి మన నేచర్ దాచుకోవాలి. కనపట్లేదు అసలు, దాచుకోవడం కాదు. తెలియట్లేదా? అరే ధర్మంగా చెప్పురా, ఎవరినైనా టీవీలు చూసేవాడిని చెప్పమను, నాకు నీకేమైనా డిఫరెన్స్ ఉందా ఏజ్ అని. పెద్దోని చేసావు బాబాయ్ లాగా ఉన్నావు నువ్వు. అమ్మా జస్ట్ నా ఏజ్ ఎంత ఉన్నదమ్మా? 31. ఓకే మీరా చచ్చిపో, నువ్వు చచ్చిపోరా, ఇంకా అనవసరం నువ్వు బతకడం. నేను ముస్టాచ్ లేకుండా
క్యాసినోకి వెళ్తే ఐ స్వేర్ ఆన్ ఫుడ్, ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్, దే ఆస్క్ మై ఐడి. కొట్టురా, నాకు చాలాసార్లు జరిగింది. ఇవన్నీ ఓకే. నిజంరా అది. ఎంత మీ వాడికి బట్టలు వేసుకొని నువ్వు చచ్చిపోవటం ఇంకంతే, ఇంక రెండో మార్గమే లేదు. అమ్మ వేరే వాళ్ళు పంపిస్తారు చూస్తుంటే. సరే అన్న, సరే ఇదేమి పెద్ద నేను గొప్ప విషయం అనుకోవట్లా. నేను నా ఏజ్ తెలియదు అంటే కొంతమంది, ఎందుకంటే కొత్త జీన్స్ అంతే, అది అంతే తప్ప. స్టార్టింగ్ లో మేము చూసినప్పుడు ఇంకా పెళ్లి కాలేదు అనుకున్నారు. కొంతమంది అడిగారు తెలుసా, నేనున్నా లైవ్ నా ముందే అడిగారు శివాజీ గారికి పెళ్లి కాలేదేమో అనే దాంతో స్టార్ట్ ఒక పనికి మాలినోడు నా జీవితంతో ఆడుకున్నాడు. పెద్ద అయినా నేను హౌస్ లో అండి మా చూస్తుంటే మామూలుగా పెద్ద అయినా అన్న, ఎవడరా నీకు పెద్ద అయినా అన్నాడు. పెద్ద వరకు కూడా పెద్ద అయిన కాదు అంటే ఓకే బ్రో ఏంటి బ్రో అన్న, వాడిచ్చి కొడతా బ్రో అంట. బ్రో ఏమని పిలవాలన్నా, నువ్వు శివన్న అంటలే శివాజీ గారు అన్న, ఓకే అన్న అయితే శివన్న పైన పెద్ద కదా మరి అది పెద్ద అయినా అన్న, దానికి ఏదో ఫీల్ అయిపోయాడు ఆయన. పెద్ద ఆయన అక్కడి నుంచి ఇదిగో నీకు రావడానికి కూడా మంగపతి క్యారెక్టర్ రావడానికి నాకు ఆ డైరెక్టర్ కూడా చెప్పాడు. కాదు బిగ్ బాస్ చూస్తూ మనకి క్యారెక్టర్ కి యాక్ట్ ఎవరు ఉండాలా అని అనుకుంటుంటే నాకు ఎందుకో శివాజీ గారిని చూశాను, భలే సెట్ అవుతారని అనిపించింది అని చెప్పి మీ డైరెక్టర్ గారు చెప్పారు నాకు. బిగ్ బాస్ లో నేను నా పద్ధతిని బట్టి చేసా అనుకున్నాడు ఆయన. దానికి దీనికి సంబంధం ఏంట్రా అంటే ఒక తరహా ఉండాలి, ఆ క్యారెక్టర్ చేయడానికి ఒక రేంజ్ ఉండాలన్న. ఆ రేంజ్ మీకు పెద్ద ఆయన కాదు, పెద్ద తరహా వ్యక్తి అని నా సెన్స్. అంటే ఇక్కడ కూడా నేను పెద్ద అయినా ఉన్న వాళ్ళలో పెద్ద సరే కానీ ఎక్కడెక్కడో పోతుంది ఇదంతా మనకెందుకు. మన సినిమా గురించి మాట్లాడు. సినిమా గురించి అన్నింటిలో మాట్లాడుతూ ఉన్నారులే కానీ దాని గురించి మాట్లాడాలి, అందుకే వచ్చావురా దెబ్బ ఎక్కువ. సినిమా గురించి మాట్లాడితేనే నెక్స్ట్ తినడానికి అలౌ చేస్తాను, లేకపోతే లేదు. ఈయనకి పెట్టకండి. ఏంటండి ఈవిడ నాతో వీడియో చేసినప్పుడు సాధు జంతువులు ఉంది, మీరు ఇట్లా తయారు చేసి తీసుకొచ్చారు నాగడికి. ఆవిడ ఇప్పుడు క్యారెక్టర్ లో ఉంది. మనీ ప్లాంట్ నా మనీ ప్లాంట్ జాగ్రత్త దూరంగా మనకి దగ్గర ఉండకూడదని దూరంగా పెట్టారు. చోట్లే కదా ప్రమోటర్స్ అమ్మ ఓకే వద్దులే, తీసుకెళ్ళాక మీరే తీసుకుపోదు, మాకు ఎవరికి వద్దు, పక్కన పెట్టి తీసుకెళ్ళాం, అస్సలు తీసుకెళ్ళాం. తేజ అన్నా చెప్పనా, నువ్వు ఎన్ని చేస్తావు కదా ఈ ఫుడ్ వీడియోస్, ఇప్పుడు మాలాగా ఆర్టిస్టులు అందరూ వస్తారు, అరుగులో బాగుంటుంది ఫుడ్. చెప్పేసా పబ్లిసిటీ, నీకు ప్రమోషన్ కావాలా చెప్పాను రా. అందరం వస్తాం రా నీ దగ్గరికి, మా సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెబుతాం. పాపం నువ్వు కూడా మాకు చేయగలుగుతావు. ఇలా ఒకవేళ సినిమా డిసప్పాయింట్ అయితే నీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అసలు? రియాక్షన్స్ ఏముందన్న, పాపం కష్టపడి చేసుకున్నారు, ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. కాదు, డిసప్పాయింట్ అయితే ఏం చేస్తావు, నువ్వు ఏం ఆలోచిస్తావు నెక్స్ట్? వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇలాగే చెప్తాం, మేము మా సినిమా చాలా బాగుంటుంది, అవునవును మేము అద్భుతంగా చేసాము, అందరు చెప్పేదే చెబుతారు అనుకుంటాం. మిస్ అయింది అనుకో, అందరు చెప్పిందే చెప్పారులే, అంతేగాని నీకేం ఫీలింగ్స్ ఉండవు. అదేగా చెబుతున్నా, అయ్యో బాగా మిస్ అయింది, పెట్టినప్పుడు వచ్చే బాగుంటుంది అనిపిస్తుంది. ఆయన అంటే కూడా లేవా, ఇది బాగుంటుంది, కాన్ఫిడెన్స్ ఉంది. బేసిక్గా సినిమా థియేటర్నే తీశారు. ఎప్పుడైతే ఓటీటీ అన్నారో నేను చూసా, ప్రీమియర్స్ ఫ్రమ్ సంథింగ్ 12 అని వస్తే చూసి ఈయన పాయా సాంగ్ అని దాని గురించి కూడా మాట్లాడదాం. అన్నీ వస్తూ ప్రతి అప్డేట్ చాలా ఎక్సైటింగ్గా చెప్పేవాడు. ప్రీమియర్స్ అని నేను ఎప్పుడైతే చూసానో ఫుడ్ వీడియో అనుకున్నాం, ప్రీమియర్స్ చూడగా ప్రీమియర్స్ ఉంది ఏంటి, ఏం జరుగుతుంది అని నేను మళ్ళీ డైరెక్ట్గా అన్నకు ఫోన్ చేయకుండా ఆయన ఏ మూడ్లో ఉంటాడు, ఎందుకంటే అంత ఇదిగా చెప్పే ఆయనే ఓటీటీ కనంగానే ఏమనుకుంటాడో ఏందో, ఐ మీన్ ఫీల్ అవుతారు, ఆబ్వియస్లీ అవుతారు కదా, ఎందుకంటే థియేటర్ రిలీజ్ అనుకున్నా దట్ ఈ కాంబినేషన్ మళ్ళీ రేల్ కాంబినేషన్ ఇటువంటిది ఓటీటీకి వెళ్తుంది ఏంటంటే నేను వాళ్ళ టీంకి ఫోన్ చేసి అన్న ఏంది ప్రీమియర్స్ వస్తుంది ఏమైందంటే ఇలా పోయి అమ్మ ప్రీమియర్స్ ఏంటయ్యా బాబు, ఆయన అంత కష్టపడి ఇది చేశాడే, అవ్వకూడదు అనుకున్నాం, కరెక్ట్గా వారం కూడా తిరగలా, మళ్ళీ థియేటర్ని వేసాడు. అప్పుడు హ్యాపీగా అమ్మ ఓకే అబ్బా సార్ అనే ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్తో ఎప్పుడైతే ఓటీటీ అన్నారో మీకేమనిపించింది? నేను నిజాయితీగా ఈ సినిమాని థియేటర్ కని చేశారా, నాకు వాళ్ళకున్న బాండింగ్ వల్ల వాళ్ళు ఏం చెప్పినా నువ్వు అనే పరిస్థితి కాదు నాది, చాలా సందర్భాల్లో చెప్పా. సో నీ ద్వారా కూడా ఏంటంటే మనకి లైఫ్లో ఎథిక్స్ అనేది ఒకటి ఉండాలి మనిషికి. ఒకళ్ళు మనల్ని నమ్మి మన మీద డబ్బు పెట్టి, ఆ డబ్బు పెట్టిన తర్వాత వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే మనం పోవాలి తప్ప, ఏంటి వాళ్ళు ఏది అడిగితే అది ఎస్ అనాలే తప్ప నేను నో అని అనలేను, నా క్యారెక్టర్ అది. సో దాని ప్రకారమే వాళ్ళు అడిగారు, ఓకే సార్. మళ్ళీ ఆ సినిమా
అదే 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 అందరి దగ్గరికి వెళ్ళిపోయి ఈ ప్రీమియర్స్ చూసి ఈ సినిమా థియేటరు అని అన్నారు. సో దీన్ని బట్టి నాకు నేను ఎప్పుడూ నమ్మేది అదేరా, నేచర్ ఏమనుకుంటే అదే జరుగుతుంది. మనం అనుకునే అన్నీ కూడా మన భావాలు, మన ఫీలింగ్స్. కానీ నేచరు అది ఫిక్స్ అయి ఉంటుంది, ఏం చేయాలా డిజైన్ చేసి ఉంటుంది, ఏం చేయాలనేది. దానికి ఇట్ టేక్స్ డాట్స్ అంతే ఆ టైం అండ్ కంక్లూజన్కి వస్తుంది అనమాట. మేడం గారి కోసం వెజ్ వచ్చింది. ఇచ్చేది అమ్మ నిమ్మకాయ ఉల్లిపాయ. ఏడి ముఖం మండ. నువ్వు ఎక్స్ప్రెషన్ పెట్టలే. పనికి మాలినోడా, వెజ్కి నాన్ వెజ్కి తేడా తెలియదు అంటారా నాకు. అది వెజ్ దరిద్రుడా, నీ కళ్ళల్లో నిమ్మకాయ పెండా. కరెక్ట్గా చెప్పాడు డబ్బింగ్. రియల్ ఫీలింగ్ అమ్మది. మరి లేకపోతే ఇది అక్కడ నుంచి క్రిస్పీ కార్న్ ఏది ఏదన్నా వాడు Where is it? క్రిస్పీ చేస్తాడా అన్న. ఇంకొకటి ఉంది ఆ ఫ్రైడ్ది, అది తాగేసి చేస్తా ఏం నిమ్మకాయ veg? పిండి వస్తుందమ్మా. అమ్మో ఏ నువ్వు అన్నిసార్లు కింద నన్ను కామెంట్లో ఎరా లయ గారిని తీసుకొచ్చి నువ్వు వెజ్ పెట్టకుండా ఏంట్రా అని చెప్పి ఎత్తారు. ఈ కూడా కామెంట్ నాకు అదిగా ఇది వచ్చింది. ఇది వచ్చింది అది పగల కొట్టేస్తుంది, లేనిపోయింది. అది అమ్మ దా అమ్మ పెట్టు. పెట్టుకుంటా. Done. ఏముంది? ఓకే, ఏం వాళ్ళ సీక్రెట్ మాట ఇది ఇక్కడ చాలమ్మా. అదేనా మీకు? నాకొద్దు. అమ్మ వెజ్ పరబారం కూడా ఆయన నేను పెడితే తినరా. అలా తినండి. అయ్యో రామచంద్ర, కష్టమే మళ్ళీ పగిలిపోద్ది ప్లేట్, లేనిపోయింది. మనకెందుకు గోల. అన్న ఓకే, మీ అందరూ తెలుసు లయ గారు ఐ మీన్ చాలా మంచి ఆర్టిస్టు, చాలా మంచి డాన్సరు. అని అతి తక్కువ మందికి మేడం ఇప్పటికి మీరు ఆ డాన్స్ క్లాసులు ఉంచారా, తీసిస్తారా? ఇంకా ఇప్పుడు ఎక్కడ అవుతుంది, ఇక్కడే ఉంటున్నాను కదా. కుదరట్లేదు కదా. ఆన్లైన్లో డాన్స్ క్లాసులు కూడా చెప్పేవాళ్ళంట మేడం. ఇప్పుడు యాక్చువల్గా అదే కాకుండా చాలా మంచి సింగర్. లేదు ఎప్పుడు అదేంటి మీకు తెలియదా? నాకు తెలియదు. అదేంటన్నా ఆయన తెలియపోతేట. మీ దాంట్లో ఏదో పాడితే అది వైరల్ అయ్యిందని చెప్పేసి సింగర్ అనేస్తే ఎలా? అయ్యో అందుకే సరిగా వైరల్ బాగాలేకపోయినా అవుతుంది. అది బాగుండయిందండి బాబు. లేకపోతే అదేదో కామెడీ పిట్ లా ఉండడానికి కూడా అవుతుంది. కామెడీ లాగా అయిందండి. సీరియస్ చెప్పండి, ఎంత బాగా వెళ్ళింది ఆ వీడియో మాత్రం. అంటే వైరల్ అయిందని తెలుసు కానీ అది ఎందుకు అయిందో తెలియదు. ఇప్పుడు సరే అన్న, ఆవిడ సింగర్ అని చెప్పి నేను నిరూపిస్తా. సరే పాడించు మళ్ళీ. ఆబ్వియస్లీ. అమ్మా రెడీ అమ్మ. అమ్మ సుశీల, అమ్మ నీకు ఈ సుశీల కాదు. ఆవిడ దొరుకుతుంది ఒకసారిగా. కాదండి మేడం గారు పీ సుశీల. కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరన చూడు, అస్తమాను నన్నే చూడయ్యో, ఓ టేస్టీ తేజ, అంత దూరం ఉంటే ఏటయ్యో, చెవులుకున్న దుద్దులు చూసా, ముక్కుకున్న ముక్కెట చూసా, చూడవన్న మమ్మీ చూసాలే, ఆ పూలదండ చూపకుండా ఎన్నో దాచావే. కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు. ఆవిడ మరి ఇచ్చినప్పుడు మరి నువ్వు కోరస్ ఇవ్వచ్చు కదా, అబ్బాయి వయసు నీది. ఇచ్చారు లోపల లోపల ఇచ్చేసారు తెలుసు దానికి. ఎవరికి ఇచ్చారు నాకేం వినపడలేదే. కోరస్ అంటే కొంచెం మెయిన్ వాయిస్ కంటే డామినేటింగ్ గా ఉండకూడదు. అందుకని ఏం పెట్టి తీసుకొచ్చావన్నా? క్యారెక్టర్ లో ఉన్నారు. ఉత్తర ఇప్పుడు అమ్మో అలాగే కదే బాగున్నారు. అమ్మో ఇక్కడ మరి టెన్షన్ పెట్టేస్తున్నారు మేడం గారు. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మేడం? నేను ఎంసీఏ, బీటెక్ డిస్కంటిన్యూడ్, బీసీఏ చేశాను, ఎంసీఏ చేశాను. బీసీఏ కూడా చదువు నాకు తెలియదు అన్న. ఎంబీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ తెలుసు. అలాగే బీసీఏ. బీసీఏ అప్పట్లో ఉండేదేమో. అప్పట్లో అంటే కృష్ణదేవరాయల టైం కాదురా, మొన్నే అది కూడా. నీది అయిపోయి ఎన్ని రోజులు అయిందిరా? 2018. డిస్క్ ఎందుకు చేశారు, కంటిన్యూ ఎందుకు చేశారు? ఎందుకంటే అటెండెన్స్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ఓ అప్పుడు మీరు యాక్ట్ చేస్తూ చేశారు కదా. మనోహరం సినిమా చేస్తూ ఉన్నాను. సో అప్పుడు అటెండెన్స్ లేక ఇవ్వలేదు. సో మానేసి మళ్ళీ బీసీఏ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది కదా, ఇగ్నోలో కరెస్పాండెన్స్ కోర్స్, ఎవ్రీ డే స్కాలర్ కాకుండా కరెస్పాండెన్స్ కోర్స్ చేశాను. తర్వాత ఎంసీఏ చేసి ఫినిష్ చేశాను. అన్న ఓకే, సినిమా గురించి మాట్లాడుతున్నాం, అంతా మాట్లాడుతున్నాం, కాసేపు పర్సన్స్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు దీంట్లో యాంకర్ అన్నమాట. ఏది ఇప్పుడు నువ్వు యాంకర్కి ఇంతకు ముందు ఏంటి కొంచెం గుర్తు చేస్తున్నాయి, మర్చిపోతుంటాడు. ఒకటి, యాంకర్కి మర్యాద ఇచ్చినా కానీ పట్టించుకోడు. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. అదే కాదు, ఇది ఒకసారి మనం క్లారిటీ తీసుకోవాలి. యాంకర్కి మర్యాద ఇవ్వకపోయినా పర్లేదు. పర్వాలేదు. ఇప్పుడు దాకా ఏదో ఇచ్చినట్టు
సరే ఇట్నే కంటిన్యూ చేయండి పర్లా. ఓకే. యాంకర్ గారని ఇలాగే ఉండొచ్చు, ఇంతకు మించి ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఇలాగ చాలు. ఓకే, అవసరం నేను రెడీ. యాంకర్ గారు అని చెప్పి అస్సలు అయ్యో మీరంటే అసలు మాకు ఇది కూడా మొత్తం ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకే, అడిగిన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. మీతోనే స్టార్ట్. ఓకే, శివాజీ గారు అంటే నిజాయితీగా నిజాలు చెబుతారని చెప్పి అందరికీ తెలుసు కాబట్టి నేను అడుగుతున్నా, నువ్వు తప్పించుకుంటే మామూలుగా ఉండవు. శివాజీ గారి ఫస్ట్ లవ్, అమ్మ ప్రేమ, ఊరి ప్రేమ లాంటివి కాకుండా నా ఫస్ట్ లవ్ వెళ్ళాడు గతంలో మెల్లగా కాదు చాలా ఉన్నాయి. అంటే సినిమాలు చూశాను రా నేను, చాలా సినిమాలు చూసా. సినిమాల్లో కాదు, సినిమా హీరోయిన్ లవ్ అవన్నీ కాదు. మేము అప్పట్లో సినిమా చూస్తున్నప్పుడు లయ గారు మాకు క్రష్. ఓహో ఇండైరెక్ట్ ఇచ్చేసావు, ఓ సిగ్నల్ వదిలేవు. సినిమాల్లో హీరోయిన్లు ఇవన్నీ కాదండి, స్కూల్లోనో కాలేజీలోనో చూడంగానే టింగ్ టింగ్ అని గంటలు అవుతాయి, అట్లాంటివి ఏమన్నా అంటేరా. నాకైతే ఇప్పుడు ఈ క్వశ్చన్కి నిజమైన ఆన్సర్ చెప్పండి. అరే దరిద్రుడా, ఈ టైంలో ఇలాంటి క్వశ్చన్లు అడిగితే ఇళ్లల్లో పెళ్ళాలేమనుకుంటారు, పిల్లలేమనుకుంటారు అని అనిపిస్తుంది కదరా, పనికి మాలినోడా అని అందామని ఉంటుంది. కానీ అనలేము, చెప్పకూడదు, చెప్తే కోపాలు వస్తాయి. రిక్కీ గారికి నేను చెబుతాను, ఒరే సరదాగా ఫన్ రా ఇదంతా, వదిలేదు ఈ ఒక్క పార్ట్ స్కిప్ చేసారా వదినా, మీరు కూడా ఈ పార్ట్ ఒక 2 minutes స్కిప్ చేసే చెప్పేసావా? ఈ 2 minutes స్కిప్ చేయి. మా ఆవిడే నా ఫస్ట్లో. ఎవరండి ఆమె? శివాజీ గారు నిజాయితీగా నిజాలు చెబుతుంది ఎక్కడ చెప్పాడండి? ఆవిడ ఫస్ట్ లవ్ అంట. ఏంటి సార్ మీరు ఇప్పుడు లయ గారు చూడండి నిజం చెబుతారు. ఇప్పుడు చూద్దాం, ఇమ్యూనిటీ టెస్ట్ అన్నమాట. మేడం గారు ఫస్ట్ లవ్ మనకేం ఇప్పుడు అంటే ఫస్ట్ లవ్ కి ప్రాబ్లం ఏంటంటే పేరు, ఒక నిమిషం, వాళ్ళ పేర్లు కాదు, అసలు ప్రాబ్లం ఏంటంటే నేను రోజు అదే బాధపడతాను. నేను గర్ల్స్ స్కూలు, నేను బాయ్స్ స్కూల్, నేను ఎవరికి చెప్పాలి? మున్సిపల్ హై స్కూల్ అంటే బాయ్స్ స్కూల్, నేను ఎవరికి చెప్పాలరా? పనికి మాలినోడా? మా క్లాస్మేట్స్ కూడా లేరు. కాదు, తర్వాత స్కూల్ నుంచి ఇలా పెట్టుకుని ఇలా రావాలా? ఇలా కూడా చూడకూడదా? మా అమ్మకి అన్ని స్పైలు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి చెప్పేస్తారు. నాకు ఏం లేదు, 5 నిమిషాలు లేట్ అవుతే రోడ్డు మీదకి వచ్చి అరిచేస్తారు. అందుకని అవకాశం రాలేదు, లేకపోతే నాకు అవకాశం వచ్చేదా అంటున్నారు మేడం. ఏదైనా అనుకోండి, అంటే తేజ లాంటి మనిషి దొరకలేదు అప్పట్లో, కనపడలేదు ఆవిడకే. కనపడి ఉంటే చెప్పేది, తనపడి ఉంటే చెప్పేది. అరే నువ్వు అడిగిన క్వశ్చన్, వీడు అడిగిన క్వశ్చనే దరిద్రపు క్వశ్చన్. వీడు కాపురాలు కూల్చడానికి, పిల్లలకి తండ్రులకి గ్యాప్లు క్రియేట్ చేయడానికి వీడు చేసేటటువంటి అరాచకమైనటువంటి ఫుడ్ ప్రోగ్రామ్ అనేది నేను బహిష్కరిస్తున్నాను. ఈ క్వశ్చన్ని పాస్. నెక్స్ట్ క్వశ్చన్ నేను నిజంగా చెప్పా పాస్. ఎగ్జామ్ పెడితే మీరు పాస్ అవరుగా? ఇది పాస్ అంటే బాగా చదివాడు, ఏ మాట కామాట. ఈ ఎగ్జామ్, ఈ ఎగ్జామా ఇది? కానీ పాస్. సరే ఓకే ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ చెబుతా నిజంగా, గ్యారంటీ. దీనికి కూడా అమ్మ ప్రేమ అట్లాంటి కాకుండా జెన్యూన్ ఫస్ట్ లో వదిలేద్దాం. క్వశ్చన్ తీసేసే మేడం. 10th లవా? లవ్ టాపిక్ లేదు, తీసేయ్. వీళ్ళు చేసిన లవ్ స్టోరీ మాత్రం లవ్ టాపిక్ వద్దంటే అది లవ్ స్టోరీలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి. సరే అన్న ఫస్ట్ లో తీసేద్దాం అన్న. ఫస్ట్ కిస్. ఫస్ట్ కిస్సా? లవ్ చేయకుండా అది గుర్తుందరా? అది గుర్తుంది. మా ఆవిడ కలిసిన తర్వాత 15 రోజులకో 20 రోజులకో. నిజంరా ఇది? చూడండి, సమాజం నిజం చెప్తే నమ్మదు, అబద్ధం చెప్తే నమ్మదు. నేను ఎలా చావాలి ఇది? సినిమా క్వశ్చన్ ఏంటంట, నేను చెప్పనా? లవ్వే లేకుండా కిస్ పెడితే ఎవరైనా ఊరుకుంటారా? లవ్ కి కిస్ కి సంబంధం ఉందండి. లవ్ లేకుండా కిస్ ఎలా వస్తుంది? సరేరా, ఇప్పుడు నేను నీకు లిప్ కిస్ పెడతాను, రారా. మరి ఎలాగరా? ఎలా సాధ్యం రా లవ్ లేకుండా? లవ్ లేకుండా కిస్ ఉండదా అండి? ఎలా ఉంటుంది? సరే ఓకే, వీడి ఫిడ్ వీడియో ఎలా చూస్తున్నారు మీరంతా?
జంజియా ఆ. నేను జంజియా. ఏం జంజి గంజి గంజి కాడి నుంచి వచ్చా వీడి జంజి ఏంటి వీడి జంజి ఏంటి మరీ డ్యామేజ్ చేస్తున్నాడు అబ్బా. కంటెంట్ జస్ట్ ఒక ఆ అమ్మాయి ఏం చెప్పింది నువ్వు జంజి అయితే నేను జంజి అని చెప్పిందిరా అమ్మాయి నన్ను అడగలేదు ఎందుకైనా మంచిది అని. ఎందుకు లేదు మనకెందుకు ఏంటి ఇంకా ఇక్కడ మా ఇద్దరి మధ్య పోటీ కాబట్టి. ఒక నిమిషం గుత్తి వంకాయ ఇంగ్లీష్ ఏమంటారు చెప్పండి. బ్రింజాల్ బ్రింజాల్ బెల్స్ బ్రింజాల్ బెల్స్ బ్రింజాల్ తెలిసి ఏంటండి తెలియగలుగుతుంది సీరియస్. గుత్తి వంకాయ ఏమంటారు తెలియదు నాకు కూడా. ఒక్క నిమిషం జ్ఞాని మా అన్న ఉన్నాడు పక్కన అడుగు. ఆహా బ్రింజాల్ బ్రింజాల్ గుత్తి వంకాయ ఇంగ్లీష్ ఏమంటారు అన్న? గుర్తు కానీ ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఏమంటారు? ఏమంటే మాకేంటి కాదురా అలా కాదురా నాకు తెలిసి మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు చెప్పింది అది గుత్తివంకాయనే తెలుసు. అది గ్రూప్ దాంట్లో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తమిళ్లో ఏమంటారు అని నాకు తెలియదురా. గ్రూప్ ఆఫ్ బ్రింజాల్స్ గ్రూప్ ఆఫ్ బ్రింజాల్ బ్రింజాల్ బెల్స్ అనేది చెప్పావు. నన్ను ఎవరు ఏమనకండి ప్లీజ్. బగారా పెట్టమ్మా చెప్తా. ఫస్ట్ ఈ కర్రీ వేసుకుందాం. ఏం కర్రీ అమ్మా? ప్రాన్స్ కదా పెద్దయినా ప్రాన్స్. నాకొద్దు ఒక్కడు కూడా తినవా? నాకు అస్సలు పడదు. పడదంటే ఓకే. ప్రాన్స్ ప్రాన్స్ తిన్నావా అమ్మ? చూసుకోండి చాలు 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 ఇట్రా అమ్మా. చాలమ్మా చాలు బో పెట్టిన వాళ్ళు తిట్టుకుంటారు. చాలమ్మా. మేడం గారికి పెట్టేసి పైన గారికి గ్రేవీ అది వేద్దా అక్క దా తీసుకొచ్చి అది పెట్టి మేడం గారికి. ఇది అమ్మ అమ్మ రెండు సేమ్ బ్రింజాల్స్ రెండు బ్రింజాల్ బెల్సే రెండు సేమ్ రైసే పైన బ్రింజాల్ బెల్స్ పెట్టమ్మా. దాని పైన రెండు బ్రింజాల్ చేయండి మేడంకి. ఎగ్ ప్లాంట్ ఎగ్ ప్లాంట్ ఎగ్ ప్లాంట్ వంకాయ కాదమ్మా. వంకాయని అంటే అమెరికాలో వాళ్ళు ఎగ్ ప్లాంటే అంటారు. ఇక్కడే బ్రింజాల్ అంటున్నారు. అంటే అన్నం మీకు అర్థం అవడానికి బ్రింజాల్ అన్నా. అది ఘాట్ ఇట్ అమ్మా. అయితే అమ్మ ఒక రెండు వంకాయలు లేండి మేడం. ఎగ్ ప్లాంట్ బెల్స్ కూడా అనొచ్చు. ఆయన అదే అన్నారు. అంటారు అన్నగారు. అన్న ఏందా నేను వేసుకున్నాం? చికెన్ నాటుకోడి. చికెన్ నాటుకోడి. ఒరే నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు నన్ను. నువ్వు తినలే అన్న. ఇదిగో నువ్వు 2 నిమిషాలు నీతో పనే లేదు నాకు. ఓన్లీ లయ గారి మీద కాన్సన్ట్రేషన్. మేడం గారు చెప్పరా తేజ అన్న ఏమన్నా చెప్పు. అమ్మా అమ్మా చెప్పవయ్యా బాబు. బూతులు తిట్టిద్దా ఎందుకు చెప్పు తర్వాత. సరే అండి. అప్పట్లో మీరు శివాజీ అప్పట్లో అంటే సరే ఓకే మీరు శివాజీ గారితో ప్రీవియస్లో మూవీస్ కూడా చేశారు. అదిరిందా చంద్ర కానీ కొన్ని ప్రాజెక్ట్స్ అండ్ ఇప్పుడు చేస్తారు. అప్పటికి ఇప్పటికి మీరు శివాజీ గారిలో గమనించిన డిఫరెన్స్ ఏంటి? ఏమీ డిఫరెన్స్ లేదు. ఈవెన్ లుక్ వైజ్ కూడా. ఊరుకోండి మరి ఇది మీరు కెమెరా ముందు అటు చెప్పొద్దులే కానీ అదేంటి జనరల్ గా నా ఆన్సర్ కూడా మీరు చెప్పి. నేను చెప్పలేదు మరి నేను నా ఆన్సర్ చెప్తుంటే మరి ఎందుకు అది కాదంట? కాదు అట్లీస్ట్ మార్పు ఇన్ ద సెన్స్ వాట్ ఐ మీన్ టు సే ఈజ్ నాట్ అబౌట్ ద లుక్స్ అండ్ ఎనీథింగ్. సార్ అప్పుడు ఇప్పుడు ఎలా ఉండేవా? అప్పుడు ఎలా ఉండేవాళ్ళు? ఎప్పుడు హీఈస్ డిసిప్లిన్డ్, ఎప్పుడు హీఈస్ మెచ్యూర్డ్, ఎప్పుడు తన క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది, క్లారిటీ ఆఫ్ వర్క్ ఉంది, ఎప్పుడు అదే డెడికేషన్ టువర్డ్స్ ఫిల్మ్స్. అది ఆయన ప్రాజెక్ట్ అవనివ్వండి, అంటే లైక్ యూనో ఆయన ప్రొడ్యూసర్ అవ్వచ్చు లేదా జస్ట్ హీరో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ అదే డెడికేషన్ అదే ఇదితో ఉండేవాళ్ళు. సో అదే థింగ్ ఇప్పుడు కూడా అదే చూస్తున్నాను. సో నాకేం కనిపించట్లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా యాక్చువల్లీ ఇంకా అది బాగా చేయాలని పట్టుదల ఇంకా ఎక్కువైంది. చాదస్తం ఎక్కువైంది అంటారు. చాదస్తం కాదు అన్న నువ్వు సేమ్ ఆన్సర్ చెప్పకూడదు. లయ గారిని మీరు అప్పుడు చూసారు ఇప్పుడు చూసారు. వాట్ ఈస్ ద డిఫరెంట్ యూ అబ్జర్వ్డ్ ఇన్ లయ గారు? లయ మళ్ళీ సినిమా చేయడానికి వచ్చినప్పుడు ఇంత సన్నగా అయిపోయింది. ఫేస్ అలాగే ఉంది, మనిషి బాగా సన్నగా అయిపోయింది. అదొక్కటే డిఫరెన్స్ తప్ప నేనేమీ గమనించలేదు తనలో. మా ఇద్దరిని ఇప్పుడు స్క్రీన్ మీద చూసిన ఎవరైనా సరే అందరూ అదే మాట అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే బాయ్ ఇలా ఉండటానికి ఒక రీజన్ ఏంటంటే విపరీతమైన ఆశలు, విపరీతమైన కోరికలు ఇవేమీ లేకపోవడం ఏ మనిషికైనా కానీ ఎక్కువ బాడీలో మార్పులు రావు. ఏ మనిషి అయినా సరే మెజారిటీ బేసిక్గా ఆశ, విపరీతమైన ఆశలు ఉన్నా నేను. తెలుగు నేర్చుకో. నేను డబ్బు వెనకాల పడలేదు. ఎందుకు పడలేదంటే నాకు మా ఊళ్ళో పొలం ఉంటే చాలు అనేది చిన్నప్పటి నుంచి పడిపోయింది నాకు. అదొక్కటే నాకు కోరిక, కొనేసాను. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొత్త ఆలోచన వచ్చింది, మంచి సినిమాలు తీయాలి, మంచి సినిమాలు చెయ్యాలి. ఇది తప్ప
అది ఎంత సంపాదిస్తుంది, అది ఎంత పోద్ది నాకు అనవసరం. అది పాలిటిక్స్ వైపు వెళ్ళినా కూడా నేను ఒకటే ఆలోచించేవాడిని, ప్రజలకు మంచి జరగాలి, ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలి, ప్రత్యేక హోదా కావాలి, తెలంగాణ విడిపోయింది బాగుండాలి, వాళ్ళు మనల్ని చాలా గౌరవించారు ఇక్కడ. ఇలాంటి ఆలోచనలు మనకి ఈ రెండు ప్రాంతాలు మనకు చాలా ఇచ్చినాయి. ఈ ప్రజల కోసం మనం ఏదో ఒకటి చేయాలి, అది ఒక అటువంటి ఆలోచన ఇవే ఉండేవి. కానీ అరే తేజ నువ్వు ఆలోచించు, నేను తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు డబ్బులే కావాలనుకుంటే ఇంత ఖాళీ దొరికేదా చెప్పు? ఛాన్సే లేదు. నన్నే చాలా మంది అడుగుతుంటారు, శివాజీ గారు మాట్లాడు ఆ షో ఈ షో లేదా ఆ మూవీ ప్రాజెక్ట్ అది ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్ట్ అని. మనం డబ్బులు మాత్రం లేదురా తేజ, 200% డబ్బు అవసరమే, ఎంత కావాలో అంతే కావాలి. కానీ దానికి మించి ఆలోచించి అబ్బాబాబాబాబాబా ఇది మాత్రం నన్ను చాలా హాంట్ చేస్తుందా. సో మంచిది కాదు అది. మనం మన ఫ్యామిలీతోటి, మన బంధువులతోటి, మన ఫ్రెండ్స్ తోటి, మన ఊళ్ళో మనం పరిగెత్తుకుంటా సిటీస్కి వచ్చేస్తున్నాం. మనం విపరీతంగా సిటీస్కి పరిగెత్తుకొచ్చేసి చెప్పురా 300కి వెళ్ళింది హైదరాబాద్లో పొల్యూషన్, 250 నుంచి 300 మధ్యలో నడుస్తూ ఉంది ఇప్పుడు పొల్యూషన్. సో ఈ ఆనందాన్ని, ఈ మధ్యతరగతి ఆలోచనల్ని అంతో ఎంతో ప్రతిబింబిస్తూ కామెడీ వేలో చెప్పిన సినిమా మంది. ఇవన్నీ దాంట్లో ఖచ్చితంగా తనేమో అంటే నేను అన్వయించుకుంది అది, ఓకే నేను అలా ఫీల్ అయ్యాను. నేను ఫ్యూచర్లో హీరోగా చేస్తే మాత్రం కామెడీ సినిమా చేస్తా. కామెడీ సినిమా అయితేనే మనం నిజాన్ని చాలా నవ్వుతూ అలా ఇంజెక్షన్ చేసేయచ్చు. చూసావు నువ్వు, మనం టీవీలో షార్ట్స్లో కూడా ఆ పాపని నవ్విస్తూ ఇట్లా అంటాడు, అది అమ్మాయి ఇలా మాట్లాడుద్ది, నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితులు నవ్విచ్చేస్తాడు. అది కావాలి, అది సినిమా. మన సినిమా మాత్రం నేను చెప్తున్నానండి, నా ఆలోచనలు ఎలా ఉంటే నా సినిమా కూడా అలాగే ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు కూర్చొని మర్చిపోయి మీ ఫ్యామిలీలోకి వెళ్ళిపోతారు. ఇదైతే గ్యారంటీ. అది కొడుకు కావచ్చు, అది యూతా, లేదంటే ముసలోళ్ళ సినిమా, ఇలా ఉండదు. ఇది సినిమా ఎంటర్టైన్మెంట్. అలా వచ్చిందా మేడం గారికి వెజ్ పెట్టి అక్కడ. ఇప్పుడు మీకేమో మొత్తం వెజ్ ఐటమ్స్ వస్తున్నాయి, మాకేం రాలా. వద్దు మాకు మరి ఊరికనే పోతుందా కర్మ. ఇదేంటిది కర్మ దాకపోయి ఏంటంటే ఇప్పుడు ఇదేంటి డిష్? అదే మీకు చిట్టి ముత్యాలు వెజ్ పులావ్. ముత్యాలా ఇక్కడ దాంట్లోనే ఉన్నాయి. లోపలికి వెళ్ళు తీసుకో. బయటికి లాగుదాం మీరు వెళ్ళకండి. అక్క నువ్వు నాకన్నా ఎక్కువ కనబడుతున్నావు వీడియోలో. ఏంటది? ముద్దపప్పు ఆవకాయ అది కదా ఫస్ట్ రావాలి. సరే రండి మీరు కలపని చెప్తా. దాంట్లో స్పూన్ వేసి స్పూన్ ఇవ్వమ్మా. ఆ నెయ్యి కింద దాకా. అబ్బబ్బబ్బ ఇది ఏంటి నెయ్యా? ఆయిల్ అనుకున్నా. అంటే కాదు మరి పచ్చడిలో ఉంటుంది కదా ఆయిల్. ఇది అసలు ఆనందం అంటే ఇది ఆనందం. ఇది కాదు, ఇదేంటో బెల్స్. పెడతా అది తిను. దాంట్లో దాని తర్వాత ఇది క్లైమాక్స్ ఇస్తాను. ఆయన తినడానికి కాదు, అది జరుపుతున్నా. ఇక్కడ ప్లేస్ కావాలి కదా. ఇదిగో ఇప్పుడు అసలు ఇది అబ్బబ్బబ్బబ్బా. సరే ఇప్పుడు మీకు వేయద్దా? ఏంటి మీరు ఒకటి అసలు మీకు ఐడియానే లేదు ఇది ఎంత బాగుంటుందో. వేసుకోలేదేంటి? అంటే అది తింటే మొక్క వచ్చిందన్న నీకు? వచ్చింది మొక్క అసలు టేస్ట్. ఇది కదరా ఆనందం. ఇది ఆనందం. సింపుల్ ప్లెజర్. ఓహో, గురులో ఉన్న ద ఫస్ట్ డిష్ అంటే అన్నిట్లోకి ర్యాంకింగ్ ఇవ్వాలంటే ఫస్ట్ ర్యాంక్ టు దిస్. చేతులు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి. అమ్మ ఇదేందా మనకు అర్థం కాదు. అవేంటో మా తెలియదు. నాటుకోడి అరుగు రెస్టారెంట్లో నాటుకోడి చాలా బాగుంది. అలాగే మటను ఈ రెండు అద్భుతంగా ఉన్నాయి. వీటితో పాటు మేమేం తక్కువ కాదని మామిడికాయ పప్పు ఉంది గురు. వీళ్ళు వారానికి ఒకసారి పక్కన పడతారు. నెక్స్ట్ లెవెల్. ఆ మొక్క కూడా కరకరలాడుతూ ఉండదు, మన ఇంట్లో తిన్నట్టే. కదా ఏది ముత్యాలు అంటాను. ముత్యాలు ఏవి ఏరుకుందాం. 2 నిమిషాలు టైంకి నేరిస్తాను మీకు. 2 నిమిషాల్లో ఎవరైనా కొట్టారు? లేదు మన దగ్గర డబ్బర్ తీసుకోరు. బేసిక్గా
అలా కొట్టేసే ఫ్యామిలీ మీది కదమ్మా, అట్లాంటి ఫ్యామిలీ ఇక్కడ ఏం లేదు. కొట్టి వేసేసే ఫ్యామిలీ. ఓకే కూల్ అమ్మా. అన్నా అడుగుదాం 2-3 ఉందిలే కానీ అడుగురా లోపల పోతుంటాం మాట రావట్లా. అది ఇందులో ఆర్టిస్టులు ఒకప్పుడు మేము వెంట ఏంటంటే జంగాల గారు, ఈవీ గారు ఇలాగా మన ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు మాక్సిమం వాడతారని చెప్పి విన్నాము. అవును. ఆ రకమైన భారీ స్టార్ క్యాస్ట్ మన మూవీలో కూడా ఉందని తెలుసు. ఎవరెవరు ఏంటి ఒకసారి మన వాళ్ళ కోసం. 30 మంది ఆర్టిస్టులు ఉంటారా, వాడిని ఎలాగైనా పెట్టాలని, వాడు ఎలా పెట్టాలి ఈ సినిమాలో అని చెప్పి ఒకరిని పెట్టాను రా. వాడు ఈ సినిమాలో అది వాడు ఈ సినిమాలో చేశాడు. వాడు వాడు డాన్స్ కూడా వేసాడు. వాడు మళ్ళీ ఆ పంపు డాన్స్ కాదు, ఇది వేరే మళ్ళీ పాయ డాన్స్. ఐటమ్ సాంగ్ చేశాను నేను ఒకటి. ఓకే అసలు ముందు పాయ సాంగ్ గురించి మాట్లాడదాం. బండ్ల గణేష్ గారిని ఆ సాంగ్ కు తీసుకోవాలన్న థాట్ ఎవరిది? వాట్ ఏ విజన్, వాట్ ఏ ఈ మీమ్స్ కూడా నిజంగా నాకు ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే జానీ లీవర్ అనుకున్నారా, జానీ లీవర్ గారు ఆయన అయితే బాగుంటుంది. అసలు ఫస్ట్ తెలుగు సాంగ్ అనుకోలా, హిందీ ఉర్దూ సాంగ్. ఇది ఇక్కడ లోకల్ ఆయన చేసింది కదా, అది ఉర్దూ సాంగ్ అనుకున్నా. ఇంట్లో కూడా మాట్లాడుతుంటే రిక్కీ అన్నాడు ఈ సాంగ్కి కొంచెం వైరల్ అయ్యే ఆర్టిస్ట్ కావాలి నాన్న, వైరల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ కావాలి అని. నాన్న ఒకసారి బండ్ల గణేష్ అంకుల్ని అడుగుతావా అన్నాడు. గణేష్ అన్నానా, ఓకేనా అన్నా. నేనన్నా లేదు నాన్న నువ్వు ఒకసారి నువ్వు అడుగు అని అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, కరెక్ట్ ఈ సాంగ్కి గణేష్ అన్నే. నువ్వు చెప్పినప్పుడు గణేష్ గారి రియాక్షన్ ఏంటి? ఊరుకోతాముడా ఫోన్ చేశా, అన్నా ఒకసారి కలవాలన్నా. రా చెప్పురా అన్న. నేను ఒక సాంగ్ అనుకుంటున్నాను నీ మీద, నీకు నచ్చితేనే చెయ్యి, నిన్ను అసలు ఇబ్బంది పెట్టను, నేను అస్సలు ఇబ్బంది పెట్టనన్నా, నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, నిన్ను అసలు ఇబ్బంది పెట్టను. సాంగ్ వింటారన్నా అన్న. తీసుకెళ్ళా, కార్ ఓపెన్ చేసి స్పీకర్ కార్లో స్పీకర్ పెట్టి ఆన్ చేసి పెట్టా. నవ్వుకుంటున్నాడు లోపల. పరాశివయ్య చేత్తపో నీకోసం చేత్తపో అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడే పవరేశ్వర ఇవన్నీ అందులో ఆల్రెడీ ఉన్నాయి, లేవు అన్న వచ్చినాక యాడ్ అయ్యి నేను పెట్టా. ఓకే డన్. అన్న వచ్చినాక కూడా మేము సాంగ్లో చేయలే, నేను యాడ్ చేసా. అది ఆ సాంగ్ యాడ్ చేసి షూట్కి పోయినప్పుడు వినిపించా. షూట్ లో చేస్తుంటే తెలియని ఒక వైబ్ వచ్చిందండి. మనం షూట్ లో ఐ మీన్ చేసినాం కదా, ఆపోజిట్ నుంచి ఇటు పెట్టారు, ఆ పక్క నుంచి ఆయన స్లో మోషన్ వాకు మామూలు మానిటర్ లో చూస్తే ఈయన పిల్లాడలే. ఆ డీజే బండ్లు అన్ని నా ఐడియానే. అది బాగుంది. బేసిక్ గా మేము సాంగ్ చేస్తున్నాం అయిపోయింది, ఈయన ఇక్కడ మానిటర్ దగ్గర కూర్చొని చూస్తా ఫస్ట్ టైం కనుక సినిమా హాల్లో హీరో డైరెక్టర్ చూస్తే ఎంత ఎగ్జైట్ అవుతారు. ఆ రకంగా ఆ సాంగ్ చూస్తూ ఈయన స్క్రీన్ ముందు ఎగురుతుంటే ఈ సాంగ్ వెనకాల చాలా హిస్టరీ ఉందిరా. నేను ఒక 18 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం చూసా. ఈ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న స్టాంజా ఉంటుంది, నాకు చాలా బాగా నచ్చేసింది. అది నేను సోనీలో చూసా, లాఫ్టర్ ఛాలెంజ్ షో అనే దాంట్లో చూసా. లాఫ్టర్ ఛాలెంజ్ షోలో చూసా. సయ్యద్ షాబుద్దీన్ గారు ఓల్డ్ సిటీలో ఉంటాడు ఆయన. నేను తర్వాత కొన్ని సినిమాల్లో అనుకున్నా, అవసరం లేదు పో, మాకు చాలు, మాకు షో చాలు. ఎవరు తినమన్నాడు రా నిన్ను, ఏది పడితే అది. తగ్గిందా? వాడు చిన్నగా దూరేస్తున్నాడు, ఫీలింగ్స్ ని షేర్ చేస్తున్నాడు చిన్నగా. చిన్నపిల్లలు అరే తేజ అనే అంది కదరా, ఇంకేముందిరా నీ పరుగు. దీనిలో కూడా వాడుతున్నారు ఇలా, అంటే అలా కూడా కాకుండా. సో నేను తర్వాత కొంతమందికి చెప్పా, ఈ సాంగ్ చేద్దామండి నేను మ్యూజిక్ డైరెక్టర్ని అడిగా, ఇది సాంగ్ ఇది ఎలా చేస్తారు అని అన్నారు. సర్లే, అది మనం బలంగా కోరుకుంటారా ఎప్పటికైనా ఇద్దరా, అలా బలంగా కోరుకున్న సాంగ్ నేను అది.
అది తర్వాత ఉర్దూ సాంగ్ అసలు ఫస్ట్ మేము చేసింది. ఉర్దూ సాంగ్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా గణేష్ అని రాలా. అప్పుడు జానీ లీవర్ అనుకున్నాను నేను. తర్వాత అందరూ లేదు తెలుగు అయితే బాగుంటుందేమో, తెలుగు వెర్షన్ చేపిస్తారా అంటే ఇంక రెండో థాట్ కూడా లేదు. బోలే అన్న 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 చెప్పండి అన్న అన్నాడు. మంచి సాంగ్ ఒకటి పంపిస్తున్నాను, దీన్ని తెలుగులో ఎలా చేయొచ్చు చూడన్న. అన్న 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 పంపించండి అన్న అని అన్నాడు. పంపించాను. అన్న ఇది నాకు 2 రోజులు టైం ఇస్తే దీన్ని పచ్చడి కింద కొట్టి తీసుకొస్తాను అన్నాడు. సరే 2 రోజులు కదా 4 రోజులు పట్టింది. అంటే లిరిక్ దాన్ని కరెక్ట్గా సెట్ చేయాలి కదా, మీటరు సెట్ చేసి సాంగ్ తెచ్చి ఆఫీస్లో పెడితే మామూలుగా లేదు. చాలా బాగా పాడాడు, చాలా బాగా మ్యూజిక్ ట్యూన్ సెట్ చేశాడు. తను బోలేను, తన కీబోర్డ్ ప్లేయర్ మదీన్, ఇద్దరు మదీన్ అస్సలు ఇరక్కొట్టేశారు ఇద్దరు. అలా ఈ సాంగు మొదలయ్యి నాకు అప్పుడు అనుకున్నా ఇందులో ఒక దున్నపోతుని పెట్టాలా ఎట్లా అని. అప్పుడు నాకు తెలిసింది ఒకడు ఉన్నాడు, బండి పెట్టేశా. ఇదేంటిది? పొట్లం బిర్యానీ అమ్మా, పైన ఆమ్లెట్ వెజ్జే. ఏంట్రా వెజ్? ఇది వెజ్ లా కనబడుతుంది నీకు? వెజ్ అంట వెజ్, వెజ్ అంటే వెజ్, వెజ్ అంటే ఏంటో నేర్చుకో ఫస్ట్. ఏంటి ఎంటెక్? గుడ్డు వెజ్జే కదన్నా. గుడ్డు నాన్ వెజ్ రా. గుడ్డు నాన్ వెజ్ దాన్ని అలా డిసైడ్ చేశారు. పూజలప్పుడు తింటారా? మరి ఇంకేంటి మరి? అది వైల్డ్ కదరా, చంపేస్తుంది. జాగ్రత్త, నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఇంతకన్నా వైల్డ్ సినిమాలు క్యారెక్టర్ లో ఉందిరా. చచ్చా పాపం లేదు లేరా, తను మాట్లాడితేనే పక్కోడికి వినపడదు. అలాంటి లైన్ ఇలా తయారు చేసామన్నమాట మేము. 6వ తారీఖు ఓకే, శివాజీ గారితో మీ సినిమా చేస్తున్నారు. చూసాం, టీజర్ చూసాం, ట్రైలర్ చూసాం, అన్ని బాగున్నాయి, సూపర్ కూల్. ఓకే, మేము ఎందుకు చూడాలి అంటే నేనే అడుగుతున్నా, నేను ఎందుకు చూడాలబ్బా సినిమాని? ఎందుకంటే 3 రోజులు చెప్పాను. ఎందుకంటే ఫస్ట్ శివాజీ గారిది నాది కాంబినేషన్ మీరు చూసి చిన్నప్పుడు మీరు అన్నట్టుగా ఎంజాయ్ చేశాను అని అనుంటే కనుక అది ఇంకొక ట్రీట్ నిజంగానే అవుతుంది. సూపర్ మేడం. ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ మీకు హ్యాపీగా అంటే సినిమాలు ఇప్పుడు ఒక స్ట్రెస్లో చూడడం అలవాటు అయిపోయిందేమో నాకు తెలీదు. మీ జెన్జీ కిడ్సా? దాని ముందు కిడ్డు కాదు కదా. అందుకని చెప్తుంది ఏంటంటే ఇప్పుడు అదొక స్ట్రెస్ లాగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది సినిమా చూడాలంటే. అది లేకుండా ఒక చక్కగా నెరేషన్ ఏమవుతుంది అనే స్ట్రెస్లో ఉన్న దాంట్లో ఉన్న ఫన్ ఉంది కదా, ఆ ఫన్ ప్రతి సీన్లో లాస్ట్ వరకు ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది రా ఇది. ఇక దీనికి యూత్ సినిమా లేదంటే రకరకాల పేర్లు పెడతారు కదా, మాసు, కమర్షియల్. ఒరే ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా రా, అంతే. ఇంకా దానికన్నా మేము చెప్పలేం. ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మూవీరా, అంతకుమించి ఇంక వేరే ఏం చెప్పినా సినిమా తీసిన ప్రతి వాడు కూడా ఇలాగే చెప్తాడు. కాకపోతే మీకు మన సినిమా ఎలా ఉంటుంది అనేది మనం ఒక సాంగ్లో చూపించాము, ఒక టీజర్ వేసాము. ఏంటి ఇంకొకటి ఈ సినిమాలో ఎలాంటి కామెడీ ఉందనేది చిన్న బిట్ నాకు లీక్ అయింది, చూస్తా. నేను నెల తప్పాను. శ్రీరాము మళ్ళీ తండ్రి కాబోతున్నాడు. నాకు తెలుసయ్యా, నువ్వు కష్టజీవి, కష్టాల దగ్గర ఫలితం ఉంటుంది. ఇది ఇప్పుడు ఏదైతే మేడం గారు నెలదప్పిందని సినిమా స్టార్టింగ్ లో ఎండింగ్ లోనా చెబుతారు రన్ని నీకు. దాన్ని బట్టి నేను సినిమా చెప్పగలను. వద్దు, అందుకే నువ్వు చెప్పేసేయి. నువ్వు అన్ని చెప్పేస్తావు కదా. ఫస్ట్ అవుతే ఏం చెప్తావు, లాస్ట్ అవుతే ఏం చెప్తావు, మధ్యలో అవుతే ఏం చెప్తావు చెప్పు. నేను కూడా అడుగుతున్నాను. నేను అడిగిన దానికి ఆన్సర్ ఏది చెప్పరా? ఇప్పుడు చెప్పు ఆన్సర్. నాకు తెలిసి ఇది క్లైమాక్స్ అంత టెన్షన్ కాదు. ఫస్ట్ అవుతే ఏంటి? మీ మామరా, మీ బామ్మ ఓపెనింగ్ అయితే సినిమా అంతా పరిగెడుతున్నారంట. నీ బొంద అమ్మా కష్టం అవుతుంది. అది కలనే ఉంటది శివాజీ అన్నకి. ఈడు ఫస్ట్ నుంచి కూడా ఎంతవరకు ఈడు నా మీద కామెడీ చేయాలని ట్రై చేస్తాడు ఈడు. కానీ
ఏం కామెడీ ఏం చేస్తాం, కొంతమంది ఇష్టమైనప్పుడు ఏం చెయ్యం, వదిలేస్తాం. పిల్లనాయాలని ఇది పెళ్ళి అయిద్దో లేదో తెలీదు, ఊరికే మనలో మాట. మళ్ళీ ఆ బాధలో ఉన్నాడు వీడు. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నా? ఆయనే అమ్మాయిని చూస్తా అన్నాడు. ఏంటి 31? అవునమ్మా, కరెక్ట్ గా అన్నిసార్లు ఎందుకు 35, 31? ఒకటేనమ్మా, ఒకటే. వాడిది నాది ఒకటే వయసు, అది తెలుసు. ఇప్పుడే ఆ పాప చెప్పేళ్ళి. కానీ 31 కరెక్ట్ గా చెప్పిందా ఏంటి అని నా డౌట్ వచ్చింది. 31 కరెక్టే అమ్మా, అది అక్కడ కరెక్టే. వదిలిపోయింది పెరుగు. ముద్దుబాబుకి అంత అయితే ఆనందించిందో అంత మించిన ఆనందం మార్చి 6వ తారీఖున థియేటర్స్లో మీ గురించి వెయిట్ చేస్తుంది. సాంప్రదాయాన్ని చొప్పుని శుద్ధపోసం. శుద్ధపోసని ఈయన సాంప్రదాయని, మేడం గారు సుప్పిని శుద్ధపోసని కొడుతున్నాడు. ఆ కొడుకు మీకు తెలిసిందే కదా. ఆ బంగారు తండ్రి షూటింగ్ పోయాడు, లేదంటే ఒక పక్కన కూర్చునేవాడు మనతో కూడా బిడ్డ. అవును, బిజీ అయిపోయాడు. అన్నా ఓకేనా, ఫైనల్గా నాకు ఒక అనిల్ రావుపూడి గారికి మీరు ప్రీవియస్ చూపించారు. అనిల్ రావుపూడి గారి ఐ మీన్ ఆఫ్టర్ చూసిన తర్వాత ఆయన అభిప్రాయం, ఆయన మీతో చెప్పిన మాట. అనిల్ బాగా ఎంజాయ్ చేశాడు. నేను అడిగాను, అబ్బాయి సినిమా ఎలా ఉందని. నాకు చాలా బాగుందన్న సినిమా, బ్రహ్మాండంగా వర్కౌట్ అవుద్ది. నేను అన్న థియేటర్ చేయొచ్చా అన్న. థియేటర్ సినిమా అన్న ఇది అని అన్నాను. అంతే, ఓకే. ఆయనతో పాటు చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు, ఈటీవీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చారు. మనం ఏంటంటే అనిల్కి నచ్చింది, అనిల్కి అని చెప్పింది అది తను వాడుకోవద్దు మనం. నేను అంటే అనిల్ నాకు ఈజ్ మై క్లోజ్ టు మై హార్ట్. ప్లస్ నేను నాకు కావాల్సింది ఏంటంటే ఇది ఏదో థియేటర్కి వేసేసి అనిల్ పేరు చెప్పి మనం అలా కాదు. నాకేంటంటే నేను ఈటీవీ వాళ్ళకి ఇచ్చిన మాట నిలబడిందని సంతోషపడ్డాను ఫస్ట్ థింగ్. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ చూసుకొని లేదు ఇది థియేటర్ సినిమా అని వాళ్ళు అనుకున్నారు. ఇది వాస్తవం, ఇది వాస్తవం తేజ. బేసిక్గా అనిల్ అన్న చూసే సినిమాలు ప్రతి ఒక్కరిని చూసి ఎంజాయ్ చేస్తాం. అలాంటిది అనిల్ అన్న మీ సినిమా చూసి ఎంజాయ్ చేశారంటే అందులో ఏముందనేది మా అందరికి ఆల్రెడీ అర్థమైపోయింది. ఆ రోజు అనిల్ అన్నతో ప్రివ్యూ చేసినప్పుడు అన్న కూడా మాట్లాడారు, ఒరే తేజ ఉన్నావా ఇట్లా లోకల్లో ఇలా వేస్తున్నావు రమ్మని కూడా చెప్పాడు. నాకు ఆ రోజు నేను కుదరలా, నేను అబ్బా చూడాల్సింది. బెంగళూరు పట్టణం వెళ్ళాడు. లేదు బెంగళూరు కదన్నది, బెంగళూరు కాదు బెంగళూరు. బెంగళూరా? బెంగళూరు అండి, బంగాళదుంప. ఆవిడ మన జోన్లో లేదు అసలు సినిమా రిలీజ్ వరకు అదే జోన్లో ఉంటుంది. ఓకే మేడం, ఎందుకు ఫుడ్ ఎలా ఉంది చెప్పండి. అరుగులో అరుగులో చాలా బాగుంది. దీనికి పేరేందుకు వచ్చింది తెలుసా? తెలంగాణ అరిగిపోద్ది ఫుడ్, అందుకే అడగండి. అదే మళ్ళీ ఆకలిస్తున్నాం, మరి మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం. ఏంటి అరుగులో అంత మీనింగ్ ఉందా? నేను ఒక మా ఊళ్ళో చిన్నప్పుడు అనేవాళ్ళు, అరే అరే అరుకాడు ఉంటాడు పోయి తీసుకురాపో బాబాయ్ నేను ఇట్లా చెప్పేవాళ్ళు. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అయితే. మా వాళ్ళ కదా, అరిగిపోయింది కదా. మీరు మీ సుశీలాగా నిలిపేరు అందరూ శివాజీ గారు సెకండ్ ఇన్నింగ్స్ అది అంటున్నారు. ఓకే కూల్, సెకండ్ ఇన్నింగ్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాడు అంతే కదా. ఏమ్మా బంగాళదుంప గుర్తొచ్చింది నాకు, సారీ అమ్మా. బాగా ఎంజాయ్ చేస్తున్నారు కాదు, బేసిక్గా ఇక్కడ వీడియోలో ఉన్నారు అని చెప్పి మర్చిపోయి వీడియో స్క్రీన్ మీద చూస్తే నేను ఎందుకంటే నేను చాలా తక్కువ మాట్లాడతాను, ఇట్లా ఇంత మాట్లాడినా నేనండి ఎక్కువ చేస్తూ నేను ఎంజాయ్ చేస్తున్నా ఫస్ట్. మీకు నిజంగా ఆఫ్టర్ మీరు మళ్ళీ వేరే ఇండస్ట్రీకి పాలిటిక్స్ అదే అమ్మా కాదు, ఆవిడ మాట్లాడుతున్నా నన్ను. సరే కానీ ఆవిడ నిజంగా చిన్నపిల్లలు అన్నీ చేస్తుంది వీడియోని. మీరు సినిమాలో అన్న బూచమ్మ చిన్నపిల్లలు లాగా చిన్నపిల్లే ఇప్పుడు కరెక్ట్ మీ బూచమ్మ బూచాడు. నేను తెనాలి సంగమేశ్వర థియేటర్లో చూసా. నువ్వు చాలా చూసేవాళ్ళు నాయి సీరియస్లీ. మీరు ఇప్పుడు దాంట్లో అంటే బూచమ్మ బూచాడు. ఓకే అన్న, దాని తర్వాత మీరు పాలిటిక్స్ వైపుకి వెళ్ళారు. కొన్ని సంవత్సరాలు మీ భావాలు, మీ భావప్రాప్తి మీ భావాలని వ్యక్తపరిచారు. భావాలని అని చెప్పండి. భావాలని వ్యక్తపరిచారు. దాని తర్వాత మళ్ళీ ఓకే మీరు ఇటు సైడ్ వస్తాను. మీకు వచ్చింది ఫస్ట్ #90s కదా? వచ్చింది అదే, కాకపోతే దానికి స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది. టైం ఉంటే సెకండ్ నుంచి మీకు చేద్దాం మళ్ళీ ఆలోచన ఎందుకు వచ్చింది? మళ్ళీ మీరు ఇది ఎలా? ఐ జస్ట్ వాంట్ టు నో దట్ క్యూరియాసిటీ. అది చెప్పాను, సింపుల్ రాదే ఏం లేదు.
నేను ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు ఏది, వర్కౌట్ అవ్వట్లేదంటే రాజకీయాలు అసలు ఏది వర్కౌట్ అవ్వట్లేదు మనం ఏం చేసినా ఈ టైంలో. రాజకీయాలు అనేది నా గోల్ కాదురా, జనం గురించి మాట్లాడాలనేది తప్ప నా గోల్ కాదు అది. సో సడన్గా అందరూ మనం పాలిటిక్స్లోకి వెళ్ళిపోయామని చెప్పి సినిమాలు ఇవ్వట్లేదు. కొంచెం టైట్ సిచ్యువేషన్ నడుస్తుంది. డెఫినెట్గా ఈ సిటీలో నడపాలంటే చిన్న విషయం కాదురా. 12 years అయింది వాళ్ళు వర్క్ చేసి. సో చిన్నగా బయలుదేరదాం, ఇంట్లో వాళ్ళని కూడా ప్రిపేర్ చేశాను. ఓ ఊరు వెళ్ళిపోదామని. మరి ఏంట్రా ఎంత కష్టం ఈ ఊళ్ళో ఒక రేంజ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే కనీసం 2.5 అంత ఉండాలి. సో సంవత్సరానికి అనేసరికి 34 లక్షలు అవుద్ది. పిల్లలు వాళ్ళ స్కూళ్ళు కాలేజీలు అన్నీ లెక్కలు ఉంటాయి కదా. కొంచెం టఫ్ సిచ్యువేషన్. అప్పుడు నేను అంతకుముందు ఒక రీమేక్ కొన్నా, 2 రీమేక్లు ఉన్నాయి నా దగ్గర. ఓకే సరే ఒక రాయేద్దాము, అప్పుడే ఈటీవీ విన్ పెట్టారు అని వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్తే బాపినెట్టి గారు సరే అమ్మా మన వాళ్ళు చూస్తారు, నేను చెప్పాను అనమాట మీరన్నా ఇది తీసుకుంటే నేను కొంచెం రిలీఫ్ వస్తుంది నాకు ఫైనాన్షియల్గా. ఒక 40-50 లక్షలు ఖర్చు పెట్టాను దాని మీద, రిలీఫ్ వస్తుంది. సో చూద్దాంలే అని అనుకుని వెళ్ళి మీరన్నా తీసుకోండి, మీరు నాకు ఇస్తే నేనన్నా చేసిస్తాను అంటే సరే అమ్మా అలాగే మన వాళ్ళు చూస్తారు, నచ్చితే ఏదో ఒకటి చేద్దాంలే అని బయలుదేరిపోయాను. భోజనం పెట్టారు, బయలుదేరిపోయేటప్పుడు అడిగారు అనమాట ఆయన, మా శివాజీ అంటే సార్ అంటే నువ్వు యాక్ట్ చేయొచ్చు కదా అన్నారు. అయ్యో తప్పకుండా సార్, తప్పకుండా అండి చేస్తాను, కాకపోతే నేను చేయను అనుకుని ఎవరు పిలవట్లేదు అనుకుంటా, నేను ఇస్తాను, నేను పిలుస్తాను చేస్తావు అన్నాడు. ఖచ్చితంగా సార్ అన్నాను. సరే వెళ్ళమ్మా అయితే మన వాళ్ళు చూసి నీకు చెప్తారులే అన్నారు. అలా బయటకు వచ్చిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత అనుకుంటా అప్పుడు పిలిచారు ఈ కాల్. 90s అది జూన్ జూలైలో జరిగింది అది. సో జూన్లో పిలిచారు, జూన్లో చెప్పారు ఇలా చేద్దాము, జూన్లో కాదు జూలైలో చెప్పారు ఇలా చేద్దాము, చెప్తారు మన వాళ్ళు కథ చెప్తారు నీకు అని చెప్తే వచ్చాడు ఆదిత్య, వచ్చి చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది చాలా, అంటే నాస్టాలజీ. సో చేస్తాను గురు అని చెప్పాను. తర్వాత వాళ్ళు సరే అని అన్నారు. సరే డేట్లు అది టైం అది చెప్తాంలే మేము అని అన్నారు. తర్వాత లయ కూడా వచ్చింది అది దానికి వచ్చింది. మేము ఫైనల్ దీనికి ఆడిషన్ కదలే ఫైనల్ మీటింగ్ కూడా జరుగుతుంది అక్కడ, ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరూ కలిపి. అలా కలిసిన తర్వాత షూటింగ్ ఇంకా తొందరలో స్టార్ట్ అవుద్ది అని అనుకున్నప్పుడు అప్పుడు ఇది వచ్చింది, బిగ్ బాస్ వస్తే నేను చేయలేను రఘు అని చెప్పా. చేయలేను రఘు నేను కష్టం అంటే, కాదన్నా ఒకసారి ఆలోచించు బాగుంటుంది చేయండి అని, మీరు రండి బిగ్ బాస్కి వెళ్దామని. లేదులే రఘు నేను చేయను అని చెప్పి, ఎందుకని మంచిలేని వాళ్ళకి ఒక మాట చెప్పా, అది కూడా చేయమని శివాజీని ఆపొద్దు, అది చేయమను, మనం ఈలోపు తను వెళ్ళేలోపు ఎంత టైం ఉందంట అన్నాడు. 25 days ఉంది అప్పుడు, 25 days ఉంది. 20 daysలో షూటింగ్ కంప్లీట్ చేశారు తేజ. 22nd నేను డబ్బింగ్ చెప్పించారు నాతోటి. 24th వెళ్ళిపోయాం మనం లోపలికి. 24 అంటే 20 days గ్యాప్ నేను చెప్తుంది. 27th వెళ్ళాం, 27th 28th లోపలికి వెళ్ళాం. వెళ్ళాము, బయటకు వచ్చాము. అక్కడ పనికి మాలినోడు తగిలాడు నాకు. అంటే ప్రేమ బేసిక్ అన్న. ఓకే అయితే ఈ విషయంలో నేను ఒకటి చెప్పుకోవాలి. శివాజీ అన్న బేసిక్గా బిగ్ బాస్కు రాకపోయి ఉంటే ఆయనే మిస్ అయ్యేవాడు మాకైతే తెలియదు, కానీ చాలామంది చాలా మిస్ అయ్యేవాళ్ళు, అందులో నేను ఒకడినే. సీరియస్లీ ఇప్పుడు ఆయన కొట్టినా తిట్టినా ఆల్మోస్ట్ ఎప్పుడు ఆయన నాకు మా నాన్నతో సమానం. అండ్ నాట్ అబౌట్ ఎందుకంటే ఆయన నాలెడ్జ్కి, ఆయన విజన్కి, ఆయన ఇదికి ఎప్పుడు ఒక తండ్రిలే. అన్నని మాట నాకు రాదు, ఏదో మాట్లాడే అన్నాన్ని సెన్స్తో వస్తా, కానీ ఎప్పుడు నాకు నాన్ననే ఫీలింగే, ఫాదర్లీ ఫీలింగ్. ఇట్లాంటి మంది నేను అనుకునేవాను ఒక్కోసారి. ఈయన వల్ల తెలియకుండా ఆయనతో కూడా ఎప్పుడు చెప్పలేదు, కానీ నా జీవితంలో చాలా మార్పులు వచ్చినాయండి. ఓపెన్ నాకు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఎప్పుడో ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు శివాజీ అన్న నాతో, సంథింగ్ ఏదో నా యొక్క ఇరానివాబు సోపింగ్లో సంథింగ్ ఏదో నాకు దాని మీద నేను అడిగితే నేనే అన్నా, నువ్వు ఇట్లా రావటం వల్ల నీకేమీ ఉపయోగం లేదు కదన్నా, మరి నువ్వు ఎందుకన్నా రావటం అనే మాట నేను ఏదో అంటే, ఒరే మనం వెళ్ళటం వల్ల అక్కడ ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కదా, నేను వెళ్తే చాలు వాడికి హెల్ప్ అవుతుందంటే నేను వెళ్తాను, వాడికి హెల్ప్ అయితే అది చాలు, మనం ముందు ఏంటంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఒకరికి హెల్ప్ అయితే అది చాలురా అన్నాడు. సీరియస్లీ అది నా మీద ఎంత ప్రభావం చూపించిందంటే ఇప్పటికీ ఆ మాట నేను ఇప్పటికీ
నాకు అది నేను ఎప్పుడూ తీసుకున్నాను. వీటితో ఎగ్జాక్ట్గా అన్నమాట చెప్తాను. అరే తేజ, మనకు ఉపయోగపడపోయినా మన చుట్టూ ఉన్నోళ్ళు ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడాలరా, దానికోసం మనం కూడా వెళ్ళొచ్చురా. ప్రాబ్లం ఇంకా మనకే అవ్వాలని లేదు, మన చుట్టూ ఉన్నోళ్ళు ఎవరో ఒకళ్ళకి ఎత్తి చాలరా అనే మాట అన్నాను. సీరియస్లీ నేను ఆలోచించా, ఊరి అమ్మ మనకెందుకు రాలేదు ఈ ఆలోచన అని చెప్పి నేను ఆలోచించాను. నిజం ఆయన చెప్పిన దాంట్లో తప్పేమి లేదు. ఇప్పుడు అక్కడ వెళ్ళటం వల్ల మనకు నష్టం లేదు. ఏదన్నా వెళ్ళటం అనే కాదు, ఇప్పుడు ఏదైనా ఒక పని చేయటం వల్ల మనకు ఉపయోగపడకపోయినా పర్లేదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ పని ఉపయోగపడుతుంది చేద్దాం, అతను హెల్ప్ అవుతుంది కదా అనే సెన్స్ ఒక మాట ఏదైతే చెప్పాడు. అది అమ్మ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలాంటి మాటలు వస్తాయో మనిషి నుండి. ఎప్పటికీ ఎవరన్నా కాదన్నా ఆయన బిజీగా ఉన్నా, నాకు లేకపోయినా ఎప్పుడన్నా వారానికి ఒకసారైనా ఫోన్ చేయడం, 10 నిమిషాలు పోకుండా మాట్లాడదాం, ఏది మాట్లాడినా కానీ అదొక తెలియని బూస్టప్ వస్తుంది ఆయనతో. నేను మళ్ళీ చదువుతున్నా అన్న బిగ్ బాస్, నేను మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, బిగ్ బాస్ వాళ్ళు నీకు హెల్ప్ అయిందంటే శివాజీ లాంటి మనిషి నాకు పరిచయం అయ్యాడని చెప్పాను. సీరియస్గా అది ఎప్పటికీ అంతే. థ్యాంక్ యూ బిగ్ బాస్, ఈయన నాతో పాటు మన వాళ్ళందరికీ మళ్ళీ ఇచ్చినందుకు. నీ లైఫ్లో అన్న నిజంగా ఆఫ్టర్ ది సెకండ్ సీజన్ బిగ్ బాస్ అనేది ఎంత ప్రామినెంట్ రోల్ ప్లే చేసింది? చాలా 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 తేజ, బిగ్ బాస్ వల్ల నా లైఫ్లో జరిగిన ఒక పెద్ద మార్పు ఏంటంటే పేషెన్సీ. ఎంత ఓర్చుకుంటే జీవితం అంత ముందుకు తీసుకెళ్తుంది అనేది బాగా నమ్మాను తేజ. అది రుజువైంది నాకు. నువ్వు లైవ్లో చేసి చూపించావు. స్పెషల్ ఇస్తావా తీసుకొచ్చి మీకు కూడా? ఇంకేమన్నా స్వీట్ తినరా? ఒకటి తీసుకురా చాలు. నల్ల బెల్లం, ఐ మీన్ మామూలుగా తిన్నను అన్ని 10 సార్లు చెప్పానా? ఏరా నిన్నేరా చెప్పానా? ఓకేనా? ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క టైంను వినియోగించే ఆబ్వియస్ మా యొక్క కేటాయించి టేస్టీ దగ్గరికి వచ్చినట్టు క్లోజ్ చేసే ముందు అబౌట్ అవర్ డైరెక్టర్ సుధీర్ శ్రీరామ్ భయ్యా. బేసిక్గా చెప్తానికి అన్నా నువ్వు వర్క్ చేసే వాళ్ళందరూ పిల్లలే ఉంటారు అన్న. ఆదిత్య అన్న ఈయన నిజంగా చిన్నపిల్లలలో ఉంటాడు. ఈయన కూడా శ్రీధర్ ఓకే శ్రీరామ్ గారు డెఫినెట్గా చిన్నోడే, మనోడు సేమ్ నీలాగనే. తను మంచి రైటర్, బాగా రాస్తాడు డైలాగులు అయ్యి. అందరికీ ఈ సినిమా, నేను చెప్తున్నా కదా, ఈ సినిమా అందరికన్నా ఎక్కువ బెనిఫిట్ ఏంది ఇది? స్ట్రెస్లీషియస్ అమ్మా, నోరు దొరకదు మర్చిపోయాను. ఇప్పుడు స్ట్రెస్ ఏమా ఏంది ఇది? స్ట్రెస్లీషియస్ లీచెసా? కాదు, లీచెసా అర్థమైంది. మరి ఇంకేంది? స్ట్రెస్లీషియస్. స్ట్రెస్ కాదు. అరే మెసాచ్యూసెట్స్ అను. మెసాచ్యూసెట్స్ సెక్స్ కాదు. ఏం మాట్లాడతాడు నువ్వు? మెసాచ్యూసెట్స్ కాదు. మీరు చెప్పండి అమ్మా. మీకు మెసాచ్యూసెట్స్. మీకు రాదు. మెసాచ్యూసెట్స్. కరెక్ట్ గా చెప్పొద్దు, అదే కదా ఇప్పుడు అది కూడా మసాజ్ సెట్స్. చెప్పకు ప్లీజ్, ఏదలా ఉంది. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడడం, డైరెక్టర్ గురించి మాట్లాడడం, హీరో గురించి మాట్లాడడం అన్నీ. ప్రొడ్యూసర్ గారి గురించి ఇప్పుడు మీరు చెప్పాలా? నేను చెప్తా. ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. అసలు ఏంట్రా బాబు ఈ ప్రొడ్యూసర్ ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అసలు ప్రొడ్యూసర్ గారు తిండి అని మాకు ఎంత తిన్నారా లేదా అని చూసుకుంటూ షార్ట్ మధ్యలో కూర్చొని షార్ట్ చేయకుండా మధ్యలో భోజనాలు వచ్చాయా అంటారు. ఏంటిది అందరికి కాదు, షార్ట్ చేస్తుంటే మర్చిపోయి ఎందుకు ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుతున్నాను. ప్రొడ్యూసర్ గారు ఎవరు మీ సినిమాకి? ఆయనే. అది నీకు అది కూడా తెలియకుండా ఈ షో చేస్తున్నావు. ఏం తెలీదా? శివాజీ సినిమా అంటే వచ్చిన శివాజీ ప్రొడక్షన్ చేసుకున్నాడు ఓపెనింగ్ లో. అన్నా ఓకే, అప్పుడు మీరు తాజ్ మహల్ మీరు నమ్మి తీశారు. సరే ఓకే, రీసెంట్ గా మొన్న లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన తాజ్ మహల్ ఆయన ఓకే, నా సినిమా కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇన్నాళ్ళు గ్యాప్ తర్వాత ప్రొడక్షన్స్ 1 లో ఏం తీశారు? తాజ్ మహల్. ఓకేనా, ఇంత గ్యాప్ తర్వాత ఈ సినిమాని మీరు నమ్ము ప్రొడ్యూస్ చేశారు అంటే మీకు ఆ నమ్మకమే మాకు తెలుస్తుంది ఏంటనేది. మీ నమ్మకం నిజమైద్ది. 6వ తారీఖు థియేటర్లో మేము అందరం చూస్తాం. నాకు తెలిసి 5వ తారీఖు నుంచి ప్రీమియర్స్ బన్నీవాసు గారు కాబట్టి ఆఖరు ముందు వదులుతారు. ఆయన అయితే కదా, ఇంకా ముందు కూడా ఉండొచ్చు. వంశీ నందివాడి గారు, బన్నీవాసు గారు 6వ తారీఖు వాళ్ళు పేరుకే రిలీజ్ చేయటం ముందే రిలీజ్ చేస్తారు. ప్రీమియర్స్
వైజాగ్ లో, విజయవాడలో, గుంటూరులో, అమెరికాలో, మెసాచ్యూసెట్స్ లో అందులో కూడా చేస్తున్నారు. బేసిక్ వాళ్ళ ప్రమోషన్స్ అయిన నెక్స్ట్ లెవెల్. అండ్ ఈటీవీ విన్తో వాళ్ళకున్న అనుబంధం కూడా వరుసగా సక్సెస్. లిల్ హార్ట్స్, రాజు బెడ్స్, రాంబాయి, ఇప్పుడు ఇదిగో మన రీసెంట్ సాంప్రదాయని, సుప్ని, శుద్ధ పోసనే, ఇది కూడా అదే రేంజ్ లో మంచి హిట్. ఓవర్సీస్ లో కూడా నెక్స్ట్ లెవెల్. ఇక్కడ నుంచి షార్ట్ ఫామ్ లో సినిమాని పిలిచేది బెటర్ నువ్వు. ట్రిప్లెస్ అది పెట్టు హ్యాష్ ట్యాగ్ ట్రిప్లెస్. సాంప్రదాయని, సుప్ని, శుద్ధ పూసని #ట్రిప్లెస్. చూడండి, ప్రొడ్యూసర్ శివాజీ ఎస్, డైరెక్టర్ సుధీర్ శ్రీరాము ఎస్, టైటిల్ ఎస్, అదే ఎస్ ట్రిప్లెస్. సూపర్ సక్సెస్ఫుల్ స్వాప్ ట్రిప్లెస్. అంతే అయిపోద్ది అన్న. నువ్వు పెట్టుకున్న నమ్మకం నీ గ్యారంటీకి ఇది నిజమైంది. మీ ఇద్దరు కాంబో కోసం ఎదురు చూస్తుంటా. మీ ఇద్దరిని అడిగా కదా, ఇప్పుడు నేను చెబుతాను. బేసిక్గా ఒక ఆడియన్గా నేను ఎందుకు ఈ సినిమా చూడాలి అనుకుంటున్నానంటే, పర్సనల్ ఫీలింగ్స్ అన్ని పక్కన పెట్టేసి ఓపెన్గా చెబుతున్నా. వీళ్ళిద్దరు కాంబో ఎప్పుడు చెబుతాను, ఎవర్ గ్రీన్ కాంబో అంటారు. అసలైన ఎవర్ గ్రీన్ కాంబో వస్తుంది 6వ తారీఖున. రెడీగా ఉండండి. దీంతో పాటు రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్లు చాలా అంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక టీజర్తో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయటువంటిది మామూలు విషయం కాదు. షరతు నల్లది వాళ్ళది కూడా బాగా వస్తున్నా. బేసిక్గా మనం యూట్యూబ్లో చాలా మంది రీసెంట్గా అన్న ప్రమోట్ చేసింది శరత్ నల్ల గారి ప్రమోషన్స్ మనం చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, వదిలేస్తాం. కానీ వీళ్ళతో మూవీ ప్రమోషన్ చేయొచ్చు, దానివల్ల కూడా మంచిగా ఉంటుంది రీచ్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేసి నాకు మీరు చేసింది మొన్న 1 month బ్యాక్ అనుకుంటాను, నాకు తెలిసి 2-3 weeks బ్యాక్. ఇది నాకు 6 నెలల క్రితమే చెప్పాడు. అది శరత్ నల్ల వాళ్ళతో వీడియో చేయాలి. నేను బేసిక్గా వాళ్ళని నేను ఒక్కడ చూస్తాక నాకు అంత పెద్దగా తెలియదండి. ఎప్పుడైతే ఈయన చెప్పాడో అప్పుడు స్టార్ట్ చేశా. అది భలే ఇంట్రెస్టింగ్ ఉంది కదా అనుకున్నా. ఈయన అదే అనుకున్నా, ఆయన ధైర్యం చేసి ఒక స్టెప్ ముందు వేస్తారు, సక్సెస్. ఆ శరత్ నల్ల గారితో చేసిన వీడియో ఎంత వైరల్, ఫుల్ లెంత్ వీడియో 2 million పైన పోయింది ఇప్పటికి. అన్ని వీడియోలు పోతానే ఉన్నాయి. దానంతా నెక్స్ట్ లెవెల్ రీచ్, అంతకు మించి రీచ్ ఈ మూవీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ శివాజీ అన్న, మీరు ఎప్పుడు ఇలాగే సక్సెస్ అవ్వాలి అండ్ మాలాంటి వాళ్ళందరినీ ఇట్లాగే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అరుగు. వెళ్తున్నా ఇటు అదే ఇక్కడితో చేయాలి. ఓకే అండ్ థ్యాంక్ యూ అరుగు. ఎప్పుడైనా కానీ మాకు బెస్ట్ ఫుడ్ అందించింది. దీని గురించి నేను కాదు, మన అమ్మ మనీ ప్లాంట్ తీసుకోలేదు ఫుడ్ ఎలా ఉంది చెప్పి వెళ్ళిపోతాం మనం. ఓకే గాన్ ఇట్స్ గాన్. ఫుడ్ అంటాలే, ఫుడ్ గురించి చెప్పు. ఫుడ్ చాలా బాగుంది. ఫుడ్లో బేసిక్లీ వెజిటేరియన్ క్రిస్పీ కార్న్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. స్టార్టర్స్లో అఫ్ కోర్స్ పనీర్ క్యూబ్స్ అవన్నీ కూడా బాగున్నాయి. బట్ బేసిక్గా చెప్పాలంటే నాకు అన్నిటికంటే నచ్చినది ఈ ముద్దపప్పు ఆవకాయ. అసలు అల్టిమేట్. అసలు అది అంటే అది బీట్ చేయలేము. అఫ్ కోర్స్ ఇది ముత్యాలు, చిట్టి ముత్యాలు మాత్రం తినడానికి నాకు ప్లేస్ లేదు. బట్ ఈ పెరుగు అన్నం అవుతాయి ఎంత బాగుందో అంటే, దాంట్లో ఫ్రూట్ సలాడ్ లాగా అది మిక్స్ చేసేసి పెట్టారు, చాలా బాగుంది. అండ్ దెన్ మన కొత్త నేమ్ ఏమండి ఒక క్వశ్చన్ నా తరపున. యాక్చువల్గా గుత్తి వంకాయని ఏమంటారంటే మేడం గారు ఒక ఆన్సర్ చెప్పారు, అది ఆల్రెడీ మీరు చూస్తారు. ఎందుకు గుత్తి వంకాయని ఇంగ్లీష్ లో ఏమంటారు మీరు కింద కామెంట్స్ లో తెలియజేయండి. సాంప్రదాయాన్ని సుప్ని టికెట్ ఫ్రీగా తీసుకోమను. అంతే అదే నిజంగా టాప్ 10 మెంబర్స్ కదా. ఓకే ఫస్ట్ పెట్టిన కరెక్ట్ టాప్ 10 కి. ఎందుకంటే యూట్యూబ్ లో న్యూస్ట్ ఊరితో తెలిసిపోద్ది వరల్డ్ అయ్యి. 10 మంది ఫస్ట్ కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి గుత్తి వంకాయ ఇంగ్లీష్లో ఏమంటారో 10 tickets నేను ఇస్తాను. టేస్టీ దే తరపున సబ్స్క్రైబర్స్ గివ్ అవే. ఓకే డన్ కూల్. అండ్ ఇంకోటి, వీళ్ళిద్దరు చేసిన మూవీస్లో ఆల్రెడీ 3 చేశారు. ఈ 3 మూవీస్లో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటో ఒకటే చెప్పాలి. మీ ఫేవరెట్ మూవీ ఏంటో ఒకటి కింద కామెంట్స్లో తెలియజేయండి. వీళ్ళిద్దరు కాంబినేషన్లో. ఇప్పుడు నేను క్లోజ్ చేసే ముందు మీకు మీ ఇద్దరు కాంబినేషన్లో ఇష్టమైన మూవీ ఒకటి చెప్పండి. నాకా నిజంగా 3 మంచి సినిమాలు. అది కష్టమే చెప్పడం కూడా. నేను పర్సనల్గా నేను చెప్పాలంటే టాటా బిర్లా నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. పిల్లడు అంటే అదిరిందయ్య చంద్రం కూడా ఉంటుందిలే, కానీ అందులో గారు సంగీత గారిది మీది ట్రాక్ అది ఎంఎస్ నారాయణ గారు ఇంకా చాలా. కానీ చిన్నప్పుడు నీకు అది ఇష్టమా అంటారు కానీ అని చెప్పి అందుకని నేను టాటా బిర్లా మధ్యలో లేదా చెబుతున్నా. నాకు అది బాగా ఇష్టం. మీరు నాకు అంటే మీకు ఒక నేమ్ పరంగా, ఫేమ్ పరంగా, మనీ పరంగా కూడా బాగా చేసిందా? మిస్సమ్మ సెన్సిబుల్ ఫిలిం. అది సైకలాజికల్ థ్రిల్లర్. అది సూపర్. అంటే ద బెస్ట్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు. చాలా బాగుంది ఫిలిమ్స్. అమ్మ మీకు
నాకు అంతే అండి మిస్సమ్మ. ఎందుకంటే అంటే ఆ టైంలో అలాంటి ఫిలిం వస్తుంది అని కూడా అంటే ఇప్పుడు అంటే కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారు చేస్తున్నారు. బట్ ఆ టైంలో రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్న వాళ్ళకి అది అదొక డిఫరెంట్గా కూడా ట్రై చేసి సక్సెస్ ఆ టైంలో కొట్టచ్చు అనేది ఇట్ 100 ఈస్ days డిఫరెంట్ ఫంక్షన్ చిరంజీవి గారు వచ్చారు. వచ్చారు గుర్తుంది దాన్ని ఇది కూడా అంతే సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈడు అప్పుడోడే వచ్చారు చిరంజీవి గారు అని అంటే వీడికి ఎలా తెలుసు? టీవీలో చూశానండి. ఎప్పుడు టీవీలో చూసాడు అంతా ఒకటిదే. టీవీలో ఇప్పుడు ఎక్కడ తీయండి ఒకసారి యూట్యూబ్ లో అదేంటి ఉండదా? అది లేదు. ఈడ అప్పుడోడే అందుకే పెళ్ళి అవట్లా. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాత్రం మీ ఫ్యామిలీస్తో వెళ్ళి 6వ తారీఖున ట్రిపుల్ సాంప్రదాయని సుబ్బిని శుద్ధపూసని ట్రిపుల్ ఎస్ మర్చిపోకుండా రండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.